సరే, అందరికీ ప్రైజ్ లార్డ్. టీమ్స్ గ్రూప్ లో జాయిన్ అయిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇలాగే దేవుని కూడా వందనాలు చెప్పుకుంటున్నాం, ఎందుకంటే దేవుడు అవకాశం ఇచ్చినందుకు. కాబట్టి మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో పరశుధర బ్రదర్ ప్రాణం చేస్తారు, సప్నక పాట పాడుతుంది. పరశుధర బ్రదర్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. మీరు ప్రేయర్ చేయండి బ్రదర్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ మా కనికరము, కృప కలిగిన మా దేవ, మీ ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆకాశ మహాకాశంలో పట్టజాలని గొప్ప దేవుడు ప్రభా, అతిథీయుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, సర్వకృపానిదేను మా దేవుడు తండ్రి, వందనాలు స్తోత్రాలు. యుగ యుగంలోకి సజీవుడవు, స్తోత్రారుడవు, పూజారుడవు తండ్రి, మీకు స్తోత్రాలు. 10,000లోనైనా అతి సుందరుడు అయిన దేవానికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు ప్రభా, మా పాపం నిమిత్తమే, మా అపరాధం నిమిత్తమే చచ్చినటువంటి మమ్మల్ని ప్రభా జీవింపజేయడానికి ప్రభా ఈ లోకానికి వ్యక్తినిగా వచ్చి మా తండ్రి అవమానాలు పొంది శ్రమలు సహించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన గొప్ప దేవుడు తండ్రి, నీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. రాజులకు రాజు ప్రభా నీకు వందనాలు. ఈ గడిచిన కాలం అంతా ప్రభా నీ కృపలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతూ వచ్చారు, ఇంతవరకు సజీవంగా ఉంచుతూ వచ్చారు. అదే కాలం నుంచి ఇంతవరకు తండ్రి మీరు సహాయపడుతూ వచ్చారు. అందుని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా ఈ సాయంత్రకాల సమయంలో ఈ రీతిగా వర్షంగా ప్రభా నీ సన్నిధిలో పాల్పంపులు పొందడానికి మీరు చూపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభావ. తండ్రి, జరగబోయిన తండ్రి మీటింగ్ అంతట్లో మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నైనా పాటల ద్వారా మహిం పొందండి, వాక్యం ద్వారా నిదాసం ద్వారా ప్రభావ మీరు మాతో మాట్లాడమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవన్న తండ్రి, వచ్చిన మీ బిడ్డలందరినీ బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారందరినీ కూడా ప్రభా మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నైనా ఈ కార్యక్రమంలో ప్రభా గొప్ప ఆశీర్వాదం తండ్రి, ఆశీర్వాదం ఎవరు గురునైనా కోల్పోకుండా మీరే సహాయపడండి, చూపించండి, కనికరించమని ప్రార్థిస్తున్నాను. అందరినీ సకాలం నడిపించండి. మీరేనైనా ముందున్న మీటింగ్ అంతట్లో మీరు ఆధిపత్యం వహించి నడిపించండి. మీరేనైనా మీ నామానికి మహిమకరంగా నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తాం తండ్రి. గొప్ప దేవ, ముందున్న సమయం అంతా కూడా మాకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో పాట పాడుతుంది. సప్నక్క, ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ కదా. ఈ పాట పాడండి అక్క. धन्यवाद के साथ स्तुति गाऊंगा यीशु मेरे खुदा, उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। धन्यवाद के साथ स्तुति गाऊंगा यीशु मेरे खुदा, उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद, कोटि कोटि स्तुति धन्यवाद। योग्यता से बढ़ के दिया के अपनी दया से तूने मुझे, योग्यता से बढ़ के दिया के अपनी दया से तूने मुझे, मांगने से ज्यादा मिला मुझे, प्रभु है तेरी महिमा, मांगने से ज्यादा मिला मुझे, प्रभु है तेरी महिमा। धन्यवाद के साथ स्तुति गाऊंगा यीशु मेरे खुदा, उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। तू है सच्चा जिंदा खुदा, है तुझ पर भरोसा मेरा, तू है सच्चा जिंदा खुदा, तुझ पर है भरोसा मेरा, सेवा पूरी करके पाऊं इनाम,
प्रभु ऐसा दो वरदान, सेवा पूरी करके पाओ इनाम। प्रभु ऐसा दो वरदान, धन्यवाद के साथ स्तुति गाऊंगा, ए मेरे यीशु खुदा। धन्यवाद के साथ स्तुति गाऊंगा, ए यीशु मेरे खुदा। धन्यवाद के साथ स्तुति गाऊंगा, ए मेरे यीशु खुदा। उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। कोटि कोटि स्तुति धन्यवाद। योग्यता से बढ़ के दिया कि अपनी दया से तूने मुझे मांगने से ज्यादा मिला मुझे, मांगने से ज्यादा मिला मुझे। आभारी हूँ प्रभु मैं, आभारी हूँ प्रभु मैं। धन्यवाद के साथ स्तुति गाऊंगा, ए यीशु मेरे खुदा। उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि धन्यवाद। कोटि कोटि स्तुति धन्यवाद। थैंक यू, प्रेज द लॉर्ड। థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మరొకసారి మీ అందరికీ వందనాలు, దేవుని కూడా వందనాలు. కాబట్టి మనం మీటింగ్ మన మధ్యలో రవి బ్రదర్ మనకు వాక్యం అందిస్తారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్. బ్రదర్ రవి బ్రదర్ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ యేసు ప్రభా, నీకెంతో వందనాలనైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాం. నా దేవా, నా ప్రభా, ఈ గడిచిన కాలం అంతనైనా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు. మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టినారు ప్రభా. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఈ యొక్క నూతన దినం మీరు మాకు అనుగ్రహించడం నీకెంతో వందనాలు ప్రభా. ఈ సాయంకాల సమయంలోనైనా మీ పాదాల చెంత చేరినైనా స్తుతించలాగినా, గణపరచలాగినా, మీ యొక్క స్వరం మేము విల్లాగనిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు ఎంతో వందనాలనైనా ప్రభా. మీ వాక్యం మేము ధ్యానిస్తుండగానైనా మీకు పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించినైనా, వాక్యంలోని సత్యాన్ని మేము గ్రహించలాగిన మా ఆత్మీయ నేతలను విప్పమని ప్రార్థిష్టం. దేవా యేసయ్యా, నా తండ్రి నీకెంతో వందనాలు ప్రభా. యుగ సంబంధమైన దేవత ప్రభా, అవిశ్వాసమైన మనోరంతరములకు గుడ్డితనము కలుగజేసిందని మీ వాక్యం చూస్తున్నాం ప్రభా. అయినా ఈ లోకమంతా ప్రభా, నైనా ఎంత భయంకరమైన స్థితిలో ఉందో ప్రభా, అది తేట తెల్లబరచబడుతుంది ప్రభా. నైనా ఇక భయంకరమైన కాలంలో మేము ఉంటుండగా ప్రభా, ఒకరులైన జనుల మధ్య జీవవాక్యం పట్టుకునే జ్యోతుల వల్లే మీరు ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభా, నైనా ఏ రీతిగా ప్రభా మీకు వెలుగుని వాళ్ళకి మేము చూపించాలా, ఆ గుడితనంలో ఉన్న వాళ్ళందరినీ ప్రభా ఏ రీతిగా ప్రభా మీ తట్టు మేము నడిపించాలా. నైనా మీరే మాకు సహాయపడండి. పరిశుధాత్మ దేవ, మీకు ఆత్మీయ నడిపింపు మాకు అనుగ్రహించినైనా, మా తలంపులు మా ఆలోచన సమస్తాన్ని కొట్టివేయండి. మీ తలంపులు మాకు అనుగ్రహించండి. నా దేవ, నా ప్రభా, నీకెంతో వందాలనైనా. ఈ వాక్యంలో ప్రభా, నాయన యేసయ్య, నా తండ్రి, మేము ఏ రీతిగా ప్రభా మేము మా జీవితాలను ప్రభా సంపూర్ణంగా మేము మార్చుకొని మీ వాక్యంతో మేము ఆకర్షింపబడలాగిన మా హృదయాలను ప్రేరేపించండి ప్రభా. మీరే మాకు సహాయకులమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మధారం నడిపించండి. ఈ ఆరాధన అంతట్లో మీరే మమ్మల్ని నడిపించి సహాయపడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు. దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనంలో నుంచి ఒక వాక్యం మనం ధ్యానిస్తున్నాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనంలో, ఇక్కడ ఈ 20వ అధ్యాయం అంతా కూడా మనం ధ్యానించినప్పుడు శిష్యులకు యేసు ప్రభు తను కనబరుచుకోవటం, ఆ రీతిగానే అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 3వ వచనంలో ఇంకొక వాక్యం మనం చూసినప్పుడు ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను లేక రుజువులను వారికి చూపి తాను సజీవునిగా కనబరుచుకునేను. కాబట్టి
ఈ వాక్యంలో మనం ఏం అర్థం చేసుకోవాలన్నప్పుడు, యోహాను భక్తుడు రాస్తున్న ఆ పత్రికలో మనం చూసినప్పుడు యేసు ప్రభు శిష్యులు ఏ రీతిగా వాళ్ళు జీవిస్తున్నారు, ఏ రీతిగా వాళ్ళు ఉన్నారనేది ఇక్కడ చెప్పబడుతుంది. యేసు ప్రభువుతో పాటు వాళ్ళు శిష్యులు ఆయనతో పాటు సేవ చేశారు, ఆయనతో పాటు పరిచర్య చేశారు, ఎన్నో అద్భుతాలు చూశారు, ఎన్నో ఆశ్చర్యకారాలు చూశారు. వాటన్ని చూసి ఆయన చెప్పి నేను తిరిగి మనిషి కుమారుడు మరణించి తిరిగి 3వ దినం తిరిగి లేస్తాడు అని ఎన్నో విషయాలు వాళ్ళకి దేవుడు యేసు ప్రభు అక్కడ వాళ్ళకి చెప్పిండు. కానీ ఎన్నో అద్భుతాలు వాళ్ళు చూశారు. ఈయన నిజంగా జీవం గల దేవుడు అని రుచి చూశారు, ఆయన విశ్వాసం ఉంచారు, ఆయన సేవ చేశారు, ఎన్నో కార్యాలు చేశారు వాళ్ళు కూడా. అయితే ఎప్పుడైతే ఆయన సిలువకు వేయబడ్డాడో చాలా మంది అభ్యంతర పడిపోయారు. అభ్యంతర పడిపోయి ఎక్కడో అక్కడ చెదిరిపోయినట్టు మనం చూస్తాం. ఒక్క యోహాను భక్తుడు మాత్రమే ఆయన సిలువ వేసేటప్పుడు ఆయన దగ్గర నిల్చున్నాడు. ఆ యోహాను రాసిన పత్రికలోనే మనం చూస్తాం ఇక్కడ. అయితే ఆయన చనిపోయి తిరిగి లేచిండు. తర్వాత మగ్దలేని మరి మొట్టమొదట ఆయన కనిపించాడు, తర్వాత శిష్యులు కనిపించాడు, తర్వాత వాళ్ళంతా ఒక చోట ఉన్నప్పుడు యేసు ప్రభు వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఆయన అక్కడ ఆ రూమ్ లో వాళ్ళు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ ప్రభు అక్కడ దిగి మాట్లాడుతున్నాడు. అయితే వాళ్ళు ప్రభుని చూశారు. పేతురు ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది శిష్యులు ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ చూశారు. చూసినా గానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు నమ్మారు, మేము ప్రభుని చూసినాం అని చెప్పి వాళ్ళు నమ్మారు. అయితే అక్కడ తోమా అనే ఒక వ్యక్తి, తోమా అనే శిష్యుడు, ఇంకొక శిష్యుడు అక్కడ ఉన్నాడు ఆ టైంలో. తర్వాత 8 దినాల తర్వాత మళ్ళా యేసు ప్రభు తోమాతో ఈ శిష్యులు అంటారు, మేము ప్రభుని చూసామంటే లేదు నేను అసలు నమ్మున అని చెప్పి ఆయన చెప్తాడు. అక్కడ ఆయన నమ్మడు. ఎందుకనంటే ఆయన అంటాడు, నేను ప్రభు ఒక గాయాల్లో ఏలు పెట్టి చూస్తే గాని నేను నమ్మను అంటాడు. అయితే ఆ మాట చెప్పిన తర్వాత 8 దినాల తర్వాత మళ్ళా యేసు ప్రభు ఆ గదిలోకి రావటం, వాళ్ళకి తను కనబరుచుకోవటం, ఇవన్నీ చూసినప్పుడు అప్పుడు తోమా దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. తోమా, నువ్వు నన్ను చూసి నమ్మినవు, చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. కాబట్టి ఈ ఈ ఈ వాక్యమే ఈ రోజు మనకు అంశం ఏంటంటే, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అంటే చూసి నమ్మిన వాళ్ళు ధన్యులు కాదా? చూడకుండా నమ్మే వాళ్ళు ధన్యులు ఎట్లయితారని మనం అనుకోవచ్చు. చూసి నమ్మటము ఒక ఆత్మీయ స్థితి అయితే, చూడకుండా నమ్మటం ఇంకొక ఆత్మీయ స్థితి. చూడకుండా నమ్మటమే విశ్వాసం అని చెప్పొచ్చు ఇంకొక విధంగా చెప్పాలంటే. అంటే నువ్వు చూసిన దశ నుంచి, అంటే చూడక నమ్మటం అంటే ఏంటంటే ఇంకా ఎలాంటి అనుమానం లేదన్నట్టు, ఎలాంటి సందేహం లేదన్నట్టు. అంటే ఇక సంపూర్ణమైన విశ్వాసంలో ఉన్న వాళ్ళే చూడకుండా నమ్ముతుంటే ప్రభు చెప్పిన మాటను అదే సత్యమని గ్రహించే వాళ్ళు అన్నట్టు. కానీ శిష్యులకు దేవుడు ఎన్నో రుజువులు పరిచాడు, ఎన్నో సార్లు తను కనబరుచుకున్నాడు, ఆయనతో పాటు తిరిగారు, ఆయనతో పాటు సేవ చేశారు, అన్ని చేశారు. కానీ చివరికి ఏమైంది? ఆయన గుర్తుపట్టలేని స్థితి కూడా ఉంది ఒక దశలో. కాబట్టి ఈ మాటని ఎందుకు ప్రభు మనకి చెప్తుందంటే, యుగ సమాప్తిలో క్రైస్తవ జీవితము ఎట్లా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలా. సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతం వాడు దుష్టుడు పడేస్తాడు. కాబట్టి ప్రతిదీ మనము జాగ్రత్తగా మనం పరిశీలించి స్వీకరించాలా. ప్రతిదీ శిష్యులతో పాటు యేసు ప్రభు ఉన్నాడు, వాళ్ళతో పాటు సేవ చేశారు, ఎన్నో కనబర్చాయని చూశారు. కానీ చివరికి ఏమైంది? వాళ్ళు మర్చిపోయి యథావిధిగా వాళ్ళ పనిలో నిమగ్నం అయిపోయారు. అయితే తర్వాత ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు చెప్పాడు ఆయన. యేసు ప్రభు కొన్ని విషయాలు చెప్పాడు. 40 దినాలు శ్రమ పడిన తర్వాత ఆయన వారికి అగపడుచు దేవుని రాజ్య విషయంలో గురించి బోధించాడు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, 4 సువార్తలనే రాసిండా, ఇంకేమన్నా చెప్పిండా అంటే అప్పుడు సువార్తలు రాయబడ్డాయి. సువార్తలు రాయబడిన తర్వాత అపోస్తుల కార్యం వచ్చింది. అంటే అపోస్తులు కార్యం రాసింది లూకా అనే వైద్యుడు రాసిండు. ఆయన రాసిండు. కానీ ఆ టైంలో కూడా లూకా అనే వ్యక్తి వాటి గురించి రాసిండంటే ఇంకా ఏమన్నా యేసు ప్రభు ఏమన్నా చెప్పిండా ఆయన రాజ్యం గురించి? ఇది మనం అర్థం చేసుకోవాలా. ఎందుకు దేవుడు ఒక దశలో మనము అవిశ్వాసులుగా ఉన్నా కానీ క్రైస్తవులు ఎందుకు వాళ్ళ దేవుడు దర్శిస్తుంటాడు, ఎందుకు వాళ్ళతో మాట్లాడుతాడంటే అవిశ్వాసులాగా ఉండకుండా విశ్వాసులాగా ఉండాలని. ఎందుకంటే క్రైస్తవ జీవితం అంతా కూడా విశ్వాసంతో సంబంధించింది. విశ్వాసంలో నడిచేదే క్రైస్తవ జీవితం. చూసి నమ్మిన దాన్ని ఇది సత్యం అని తెలుసుకొని దాని మీద విశ్వాసం పెట్టి ఆ విశ్వాసాన్ని కొనసాగించుకునేదే క్రైస్తవ జీవితం. కాబట్టి యేసు ప్రభువులో ఉన్నప్పుడు మనము రక్షింపబడి
మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత మారు మనసు పొందిన తర్వాత రక్షణ పొందుతాం, బాప్తిస్మం తీసుకుంటాం, తర్వాత మన ఆత్మీయ జీవితాన్ని మనం ఆరంభిస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఆరంభ దశలో ఏం జరుగుతుందంటే దేవుడు ఒక విధంగా ఒక 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 ఏ రీతిగా మనం అర్థం చేసుకుంటాం అంటే, ఒక చెట్టు ఒక విత్తనము భూమిలో నాటబడ్డప్పుడు ఆ విత్తనం ఏం చేస్తుందంటే అంచెలంచెలుగా ఫస్ట్ నాటబడుతుంది. తర్వాత ఆ విత్తనం అది పగలగొట్టుకొని ఆ పాత స్వభావాన్ని, పాత జీవితాన్ని అవన్నీ తొలగించుకొని తర్వాత అది మళ్ళా పైకి రావటం, కొమ్మలు వేయటము, తర్వాత అది ఫలించటము, తర్వాత పూలయ్యి పండ్లయ్యి చివరికి పరిపక్వం చెందుతుంది. అంటే సంపూర్ణంగా ఫలం వేస్తుంది అన్నట్టు. క్రైస్తవ జీవితం కూడా అంతే. అంటే ఎక్కడ ఆరంభమైంది, ఎక్కడ అంతమవుతుంది అంటే మన ఆత్మీయ స్థితి కూడా అట్లా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే యేసుప్రభు ఎన్నో విషయాలు వాళ్ళకి బయలుపరిచాడు, ఎన్నో విషయాలు వాళ్ళు చూశారు. కానీ చివరికి వాళ్ళు ఏం చేశారు? అనుమానం అనే స్థితికి వాళ్ళకి వచ్చేసారు. చూడండి, ఒక్కరికి అనుమానం వస్తే 10 మందికి అనుమానం వస్తుంది. ఇది చాలా ఇదన్నట్టు మనం అర్థం చేసుకోవాలా. ఆయన మనం చూసి నమ్ముతున్నామా, చూడక నమ్ముతున్నామా అనేది మనం అర్థం చేసుకోవాలా. అంటే తోమా ఏం చేసిందంటే, నేను యేసు ప్రభువుని ఏలు పెట్టి చూస్తేనే, ఆయన గాయాలలో ఏలు పెట్టి చూస్తే నేను నమ్ముతా, లేకుంటే నేను నమ్మనన్నాడు. అంటే అప్పుడు ప్రభు ఏమన్నాడు? తోమా, నువ్వు యేసు ప్రభు చెప్తున్నా అక్కడ 29వ వచనంలో, నువ్వు నన్ను చూసి నమ్ము, నువ్వు కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అంటాడు. ఇది ఏమి చూసి నమ్మింది, ఏమి చూడ నమ్మింది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే అప్పుడే వాళ్ళ జీవితాలు రెస్టోర్ చేసిండు దేవుడు. చూడండి, మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కొనసాగుతున్నప్పుడు ఒక దశలో మనం అనుమానిస్తూ ఉంటాం. ఇది నిజమేనా, ఇది నిజంగా సత్యమేనా, ఇది ఎట్లా స్వీకరించాలా, ఎట్లా నమ్మాలా, దీనికి రుజువేంది, దీనికి ఆధారం ఏంది అని మనం అడుగుతూ ఉంటాం. అనుమానం అనేది వస్తూ ఉంటది కదా. కాబట్టి ఇది ఆరంభ దశ. అనుమానం అనేది ఆరంభ దశ. అనుమానంలో నుంచి మనం ఎప్పుడైతే మనం బయటకు వస్తామో, ఆత్మలో పరిపూర్ణత చెందుతామో, అప్పుడు అనుమానాన్ని తొలగిపోయి నువ్వు విశ్వాసంలో జీవించడం నేర్చుకుంటావు. ఫస్ట్ మొదట శిష్యులు అట్లానే ఉన్నారు. అన్ని చూసి కూడా మర్చిపోయారు అన్నట్టు. అన్ని చూశారు, ఎన్నో ప్రవచనాలు చెప్పి మర్చిపోయారు. కానీ చివరికి వచ్చేవరకు ఏమైంది? మళ్ళా తాను యేసు ప్రభు కనబరుచుకోవాల్సి వస్తుంది. ఇది చాలా బాధాకరం కదా. ఆయనతో పాటు తిరిగి, ఆయనతో పాటు సేవ చేసి, ఆయన సజీవుడు, నువ్వు దేవుని కుమారుడు, నువ్వు ప్రభువు బోధకుడు అని చెప్పిన వాళ్ళు, ఫస్ట్ బాగుందని చెప్పిన విన్న వాళ్ళు చివరికి వచ్చేవరకు ఏమైంది? ఆయన చూసి నమ్మలేదు. అంటే నిజమా అన్నట్టుగా అనుమానం అనేది ఒక తోమాకు వచ్చింది. నేను చూస్తే నేను నమ్ముతా. వాళ్ళైతే చూశారు, ప్రభు అని తెలుసుకున్నారు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు? అక్కడ తోమా ఏం చేస్తుండు? ఆ టైంలో లేడు. చాలా మంది ఉన్నారు అక్కడ శిష్యులు, కానీ ఒక్కడు మాత్రం లేడు. ఆ ఒక్కడి గురించి తర్వాత మళ్ళా ప్రభు రావడం మనం చూస్తూ ఉంటాం. అంటే ఎవరిని కూడా ఆయన పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది? ఏ రీతిగా మనం అర్థం చేసుకుంటే ఈ వాక్యాన్ని, అయితే కొన్ని విషయాలు మనము అర్థం చేసుకోవాలా. క్రైస్తవ జీవితంలో కొన్ని వాక్యాలు మనం చూసిన తర్వాత ముందుకెళ్దాము. కొరింథీయులకు రాసిన పత్రిక, ఎందుకు ప్రభు తను కనబరుచుకుంటూ తన రాజ్యం గురించి ప్రకటించారంటే, వాళ్ళు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రూపాంతరం పొంది అక్కడ దర్శనం మనం చూస్తాం. పేతురు, యోహాను, యాకోబు, వీళ్ళు ముగ్గురు ఉంటారు అక్కడ. అయితే ఆయన రూపాంతరం పొందుతాడు. మోషే, ఏలియాలు అక్కడ కనబడటం, అప్పుడు వాళ్ళు చూస్తారు అక్కడ దర్శనం. అంటే ఎన్నోసార్లు తాను దాని దైవత్వాన్ని ఆయన ప్రత్యక్షపరచుకోండు శిష్యులకి, ఆయన మరణించక ముందు కూడా. అంటే ఇవన్నీ రుజువులు అన్నట్టు. కాబట్టి ఇవి చూసే ఈ ఆత్మీయ నేత్రాలు మనకి ఎంతో అవసరం. ఈరోజు ఎందుకు అవిశ్వాసుల్లాగా మనుషులు ఉన్నారంటే, సత్యాన్ని చూసి కూడా నమ్మలేని స్థితిలో ఉన్నారు ఈరోజు క్రైస్తవ జీవితం. ఎందుకు ఆ రీతిగా మనం అర్థం చేసుకోవాలా అంటే, వాళ్ళ రూపాంతర దర్శనం వాళ్ళు చూశారు. తర్వాత నేను ఎవరని చెప్పుకున్నంటే, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని ఒప్పుకున్నారు. అన్ని చేస్తున్నారు. కానీ చివరికి వచ్చేవరకు ఏమైంది? అవన్నీ మర్చిపోయి, నేను ఆయన చెప్పిన మాట కూడా, నేను మరణించి తిరిగి లేస్తా 3 అని చెప్పినా కానీ మళ్ళా వాళ్ళు ఏం చేశారు? తిరిగి మళ్ళీ అవిశ్వాసంలో పడిపోయారు. మొదటేమో కరెక్ట్ అని చెప్పిండ్రు, తర్వాత ఆయన చెప్పినంత నమ్మారు, ఇది సత్యం అని చెప్పి తెలుసుకున్నారు. ఆయన చెప్పిన మాట చివరికి వచ్చేవరకు నేను చూస్తేనే నమ్ముతా అన్నట్టు. చూడండి, ఒక్క అనుమానమే కదా, 10 మంది అవసరం లేదండి. ఒక్క అనుమానమే, ఒక్కడ అవిధేయత వల్ల ఈ లోకంలో పాపం వచ్చింది. ఈ ఒక్క అనుమానం అనేది ఒకరికి వస్తే, ఈ అనుమానం అనే ఆత్మ మనుషులందరిని పడితే వాడు అందరూ ఏం చేస్తారు? గుడ్డితనంగా పడి మోసపోతారు అన్నట్టు. ఈ రోజు క్రైస్తవ జీవితం అట్లా మోసపోయింది. కాబట్టి మోసపోయిన క్రైస్తవ జీవితం అంటే ఏ రీతిగా మనము, ఎందుకు దేవుడు ఆ రీతిగా వాళ్ళని ఆ టైంలో ఏర్పరచుకున్నాడు? అపోస్తులని
వాళ్ళు ఎందుకు శిష్యులు ఏర్పరచుకొని వాళ్ళకి అవన్నీ చెప్పి అప్పుడు ఆయన పరలోకం వెళ్ళి పరిశుధాత్మ ద్వారా వాళ్ళు దిగిరాట తర్వాత వాళ్ళ పరిచయం ఆరంభించడం, ఇవన్నీ కూడా యేసు ప్రభు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత అవన్నీ చెప్పాడు శిష్యులకి. ఇంకా కొన్ని విషయాలు చెప్పాడు ఆ వాక్యం ప్రకారంగా. కానీ ఆ వాక్యాలు ఎట్లా మనం తెలుసుకుంటే ఏం చెప్పుంటాడు? ఇవన్నీ కూడా దేవుని ఆత్మ నడిపింపు ప్రకారంగానే అవన్నీ మనకు బయలుపరచబడతా ఉంటాయి. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు ఒక విషయాన్ని అది మనకు అది జ్ఞాపకం చేస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో, రాతి పలకల మీద గాని సిరాతోనే గాని రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రికలై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. అంటే రాతి పలకల మీద ఆ కాలంలో రాయబడ్డది కాబట్టి దేవుడు రాసిచ్చిన ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు. అయితే ఇక్కడ 2 రకాల పరిచర్య గురించి మనం చూస్తాం. ఒకటి ఆత్మ సంబంధమైన పరిచర్య, రెండోది రాతి పలకరంలో ఉన్న పరిచర్య. ఒక విధంగా చెప్పాలంటే మోసే కాలంలో ఉన్న ఆ పరిచర్య, కానీ అది కూడా మహిమ గలదే అని చెప్తాడు అక్కడ. రాతి పలకల మీద రాసినా కానీ అది మహిమ గలదే అంటాడు. కానీ ఆత్మ సంబంధమైన పరిచర్య మరి ఎక్కువగా మహిమ ఉంటది కదా అని చెప్తుంది అక్కడ. పౌలు ఆ విషయం చెప్తాడు అక్కడ. అంటే ఆత్మీయ మోషే ఆ టైంలో సీనాయి పర్వతం మీద కింద దిగొచ్చినప్పుడు ఆయన 10 ఆజ్ఞలు తీసుకొచ్చినప్పుడు ఆయన ముఖం మీద ముసుగు వేయబడ్డది. అంటే ఆయన ముసుకేసుకోలేదు, ఆ మహిమను చూడలేక వాళ్ళు ముసుకేసుకున్నారు. అంటే దేవుని మహిమను ఇశ్రాయేలు ప్రజలు ఆ టైంలో చూడలేక ముసుకేసుకున్నారు. ఎంత కాబట్టి మనమంతా దేవుని పడాలంటే మన హృదయంలో పరిశుద్ధాత్ముడు మన హృదయాలు నోట్స్ పేపర్ మీద రాసేది కాదు. కాకనంటున్నాడు అక్కడ వాక్యం. అంటే రాతి పలకల మీద ఉన్నది ఎక్కడికి రావాలా? హృదయం మీదకి రావాలా, మన హృదయంలోకి రావాలి. ఎవరు రాయాలది? దేవుని ఆత్మ తప్ప ఎవరు రాయలేడని చెప్తుంది అక్కడ వాక్యం. అయితే క్రీస్తు ద్వారా దేవుని ఎదుట మాకు ఇట్టి నమ్మకం కలదు. చూడండి, మా వలన మేము సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు ఆత్మకే కలిగించి ఉన్నాడు. చూడండి, అక్షరం చంపును, ఆత్మ జీవింపజేయును. కాబట్టి అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. కాబట్టి ఆత్మ సంబంధమైన పరిచర్య, ఆ పరిచర్య శిష్యుల్ని దేవుడు సిద్ధపరుస్తుంది అక్కడ. అది పరిశుద్ధాత్మ ద్వారానే. కాబట్టి యేసు ప్రభు ఈ భూలోకంలో చేసినప్పుడు, ఆయన శరీరధారికి లోకంలో ఉన్నప్పుడు ఆయన పరిచర్య చేశాడు. 3.5 సంవత్సరాలను పరిచర్య చేశాడు. ఆయన వాళ్ళ మధ్యలో పరిచర్య చేసి ఎన్నో విషయాలు చెప్పిండు ఆయన. ఇప్పుడు ఆయన ఆత్మరూప వాటన్నిటిని జ్ఞాపిస్తూ ఇంకా అనేకమైన విషయాలు యేసు ప్రభు ఏవైతే భూమి మీద ఎన్నో కార్యాలు చేసిండో వాటన్నిటిని కూడా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటన్నిటిని చదవలేదు, మన చెవితో వినలేదు, దానికి అర్థం కానివి, కళ్ళకు చూడండి, చెవికి వినబడి విషయాలు ఇంకా కొన్ని ఉన్నాయి. మొదటి పత్రికలో 2వ పత్రికలో మనం చూస్తాం అక్కడ. కానీ వాటన్నిటిని దేవుడు తన ఆత్మ ద్వారానే అవి బయలుపరుస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఈ వాక్యం దేవుడు మనకు చెప్తున్న అర్థం చేసుకోవాలా? ఈ రోజు అనేకులు గుడ్డితనంలో ఉన్నారు, ఇంకా ముసుగులోనే ఉన్నారు. అందరూ ముసుగులోనే ఉన్నారు ఈరోజు చాలా మంది. ఎందుకనంటే సత్యం ఈ రీతిగా బయలుపరచబడుతున్నా కానీ అది నమ్మలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే క్రైస్తవ జీవితము ఒక దశ వరకే వచ్చి ఆగిపోయింది. ఆత్మ సంబంధమైన పరిచర్యకు సిద్ధపడలే. ఆత్మ సంబంధమైన పరిచర్య ఎప్పుడు ఆరంభమైందంటే అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 2వ అధ్యాయం స్టార్ట్ అయింది. పరిశుద్ధాత్మ వాళ్ళు ఏ రీతిగా వాళ్ళు నడిపించిందో బహాటంగా గంభీరంగా దేవుడు తన ఆత్మ ద్వారా వాళ్ళు నడిపించి విశేషమైన కార్యాలు చేయటం, వాళ్ళ వాక్య పరిచర్య, వాళ్ళ వాక్యం వాళ్ళు చెప్తున్నా కానీ, ఒకవేళ ఆ వాక్యం మనం చదువుతున్నా కానీ మన దేవుని ఆత్మ మనల్ని తాకినట్టే అనిపిస్తుంది. అంతగా ఆ వాక్యంలో అంత జీవం ఉందన్నట్టు. అలాంటి పరిచర్య కొరకు దేవుడు సిద్ధపరిస్తే ఈ రోజు క్రైస్తవ జీవితం ఎట్లుందంటే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది.
కొంతమంది చెప్తారు, మనకి ఇవన్నీ అవసరం లేదు బ్రదర్, ఇవన్నీ మనకు అవసరం లేదు, మన రక్షణ సువార్త చెప్పాలి, తర్వాత వాక్యం చెప్పాలా, మళ్ళా రావాలా, వాక్యం చెప్పాలా, రావాలా, అంతవరకేనా దేవుడు? యేసు ప్రభు అంతవరకు చేసిందా? శిష్యులు అంతవరకు చేసిందా? లేఖనాలు, మోషే గ్రంథంలో, ప్రవక్తల గ్రంథాలు వాటిని విశదీకరించి కండ్ల కట్టినట్టు వాళ్ళు ఆ ఆత్మ ద్వారా అవన్నీ చూపించారు. అంతకుముందు వాళ్ళు ఎప్పుడు కూడా అంత బాహాటంగా వాళ్ళ నడిపింపు లేదు అక్కడ. శిష్యులు కూడా వాళ్ళు కూడా ఆయనతో పాటు ఉండి సువార్త ప్రకటిస్తుంటున్నారు. వాళ్ళు కూడా వాక్యం చెప్పారు, వాళ్ళు కూడా స్వస్థతలు చేశారు, అన్ని చేశారు ఆయన ఉన్నంత వరకే. తర్వాత ఆ పరిచర్యని ఆత్మ సంబంధమైన పరిచర్య అంటే అప్పుడు మహిమతో కూడింది. ఆత్మ సంబంధమైన పరిచర్య మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళాలనేదే దేవుని చిత్తం. అంటే ఒక దశ నుంచి ఒక దశకు పోవాలా. అందుకు ఆ దశకి నడిపించడానికే ఆయన ఆత్మరూపిగా మన మధ్యలో ఉండి సంచరిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం రాయబడుతుందంటే చూడండి, అది కొత్త నిబంధనకి మమ్మల్ని ఆ పరిచర్యకి మమ్మల్ని దేవుడు ఏర్పరచునన్నాడు. కాబట్టి అందుకే కిందకు వచ్చినప్పుడు 4వ వచనంలో, అదే అధ్యాయం కిందకు వచ్చినప్పుడు 12వ వచనంలో, తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతము ఇశ్రాయేలు తేరి చూడుకున్నట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకునేను, మేమట్లా చెయ్యక ఇట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యంతో మాట్లాడుచున్నాము. చూడండి, మోషే ఆ మహిమను చూడలేకపోతే వాళ్ళు ముసుగేసుకున్నాడు. దేవుని మహిమను చూడాలంటే ఇప్పుడు ఒక కొంచెం ఉందనుకోండి, ఒక దీపస్తంభాన్ని తీసుకుపోయి ఆ దీపాన్ని తీసుకుపోయి మంచం కింద కొంచెం కింద పెడితే వెలుతురు వస్తుందా మనుషులకి? రాదన్నట్టు. ఎందుకంటే ఆ వెలుగును మనుషులు చూడలేకపోయినారు ఆ రోజు, అందుకు ముసుగు వేయబడ్డది. కాబట్టి ఆ ముసుగు ఈ రోజుకి కూడా అట్లనే ఉంది. చాలా మంది చూస్తాం, ఎంత వాక్యం చూపించినా గానీ ఇంకా వాళ్ళు ముసుగులోనే ఉన్నారు. ఈ వాక్యం చెప్తుంది, నేను చెప్తలేను. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? మోషే తన ముఖం మీద ముసుగు వేసుకునేను, మేమట్లా చెయ్యక ఇట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యంతో మాట్లాడుచున్నాం, మరియు వారి హృదయముల కఠినములు అయిన. ఎందుకు? ఇశ్రాయేలు ప్రజల హృదయాలు కఠినపరుచుకున్నారు. దేవుడు ఎంత సెలవు ఇచ్చినా, ఎంతగా ధర్మశాస్త్రం వాళ్ళకి ఇచ్చినా గానీ వాళ్ళు ఏం చేశారంటే ముసుగేసుకున్నారు, కఠినపరుచుకున్న హృదయం. చెప్పిన వాక్యానికి విధేయత చూపించుకున్న హృదయాలు కఠినపరుచుకున్నారు. ఎందుకంటే మోషే 40 దినాల 40 రాత్రుల్లో ధర్మశాస్త్రాన్ని తీసుకురావడానికి ఆయన ఉపాసాలుండి ఆ సీనాయి పర్వతం మీద ఎక్కిపోయినప్పుడు అంత కష్టపడి ఆయన ఆ పైకెళ్ళి దేవుని శాసనాలు తీసుకొని కిందికి దిగి వస్తే ఆయన మాట వినకుండా ఆ ధర్మశాస్త్రాన్ని సరిగా పాటించకుండా విచ్చలవిడిగా పాపంలో జీవిస్తూ దేవుని వాక్యాన్ని ధిక్కరించి హృదయాలు కఠినపరుచుకున్నారు. ఇవన్నీ మనకి ఎందుకు రాయబడ్డాయి? ఈ వాక్యాలన్నీ ఇవన్నీ మన ఆత్మీయ నడిపింపు, మన ఆత్మలో ఎదగాలనేది రాయబడి ఉన్నాయి. దశలు ఇవన్నీ కూడా బైబిల్ అంతా ఒకేలాగా ఉండదు. మొక్క నుంచి, విత్తనం నుంచి పంట వచ్చేంత వరకు ఏ రీతిగా పరిపక్వం చెందుతూ ఒక చెట్టు ఫలం ఇస్తుందో క్రైస్తవ జీవితం అట్లా ఫలించాల. కానీ ఈరోజు అట్లా ఉందంటే చాలా కష్టం. ఇంకా వాళ్ళు ముసుగులో ఉన్నారు. ఒక బార్డర్ కడతారు, ఆ బార్డర్లోనే ఉంటారు, అక్కడి నుంచి బయటకు రారు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు అక్కడ బంధింపబడ్డారు, బలాత్కారమైన బోధల చేత బంధింపబడ్డారు వాళ్ళు. అందుకు వాళ్ళు ఎలాంటి ఆత్మీయమైన విషయాలు వాళ్ళకి చూడలేరు. ఎందుకంటే వాళ్ళ హృదయం కఠినపరుచుకుంటారు. ఎప్పుడైతే నీ హృదయం కఠినం అవుతుందో ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చూడలేవు. నీ మైండ్ క్లోజ్ అయిపోతుంది, నీ కళ్ళు మొత్తం ముసుగులో అయిపోతుంది. నువ్వు ఇంకా ముసుగులోనే ఉన్నవేమో. ఈరోజు క్రైస్తవ జీవితం ముసుగులోనే ఉంది. కళ్ళకు ఎంతగా సత్యం బయలుపరిచినా గానీ అటనే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది చూడండి, వాళ్ళ హృదయములు కఠిన నేటి వరకు పాత నిబంధన చదువుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడిన వారు తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. అంటే పాత నిబంధన కాలంలో ఉన్న ఆ విధానాలు అది కొట్టివేయబడినని ఎరిగి కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉంది అంటాడు. ఆ కాలంలో జరిగిన ఆ ముసుగు గురించి పౌలు గారు ఎందుకు ఇక్కడ చెప్తున్నాడు? ఈ రోజు కూడా క్రైస్తవులు అదే ముసుగులో ఉన్నారు. కళ్ళకు కనిపించినా గానీ చూడలేని స్థితులు ఉన్నారు. తోమా దేవుడితో మాట్లాడలేదా? తోమా దేవునితో జీవించలేదా? ఆయనతో పాటు నడవలేదా? ఆయనతో పాటు పరిచర్యలు లేడా? అన్ని చూసి కూడా ఆయన మరణించి తిరిగి లేస్తని తెలిసి కూడా ఎందుకు నమ్మట్లేదంటే యుగదేవత గుడ్డితనం కలిగజేసింది, అవిశ్వాసం. ఈరోజు అవిశ్వాసం మనలో ఉంటే, దేవుని సత్యం నమ్మకుంటే అవిశ్వాసం ఏమైతే తెలుసా? అది పరిపక్వం చెంది నాశనానికి నడిపిస్తుంది.
అంటే పూర్తిగా నిన్ను దేవుడికి వ్యతిష్ఠగా తయారైపోతుంది. దేవుని వాక్యం చదువుతాం కానీ దాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటారు. ఈ రోజు క్రైస్తవ జీవితం అట్లనే ఉంది. వీరు చూడటానికి చూస్తారే గానీ వీళ్ళు ఏ మాత్రం కూడా తెలుసుకోరు. వినటానికి వింటరే గానీ ఏ మాత్రం కూడా గ్రహించరు. ఈ రోజు క్రైస్తవ జీవితం అట్లయింది. వాళ్ళ హృదయాల కొవ్విని అని యెషయా భక్తుడు ప్రవచనం జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఏం చేయరాబడిందంటే, నేటి వరకు మోషే గ్రంథము చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీదను ఉన్నది. ఎక్కడుంది ముసుగు? వల్ల వాళ్ళ హృదయం మీద ఉంది ముసుగు. ముసుగు హృదయం మీద ఉందనంట. మతపైన జీవితమే ఒక ముసుగు. అందుకు యేసు ప్రభు పౌలు గారు అంటారు, ఇక మీదట ఏ మనుషుని మేము శరీరరీతిగా చూడమంటాడు, అందరినీ ఆత్మలోనే చూడాలంట. లాస్ట్ యేసు ప్రభును కూడా మేము ఆత్మలోనే చూస్తామంటాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో మీరు చూడండి. ఇక మీదట ఏ మనుషుని కూడా మేము శరీరరీతిగా చూడం. నువ్వు శరీరరీతిగా మనిషిని చూస్తుంటే నువ్వు ఇంకా ఆత్మలో పరిపక్వం చెందలేదు అన్నట్టు. ఈరోజు వ్యత్యాసాలు భేదాలు ఎందుకు వస్తున్నాయండి? ఎందుకు వస్తాయంటే ఆత్మ సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన వాటిని విత్తుతున్నప్పుడు, ఆత్మ సంబంధమైన వాడు విన్నప్పుడు వాటిని గ్రహించగలడు, వాటిని చూసుకోగలడు, వాటిని స్వీకరించగలడు. ఎందుకంటే 2 మ్యాచ్ అయితే కాబట్టి. ఆత్మ సంబంధమైన సంగతులు సరిచూడమని వాక్యం లేదా? ఈరోజు ఎందుకు సరిచూస్తారంటే నువ్వు ఇంకా ప్రకృతి సంబంధంగానే శరీరంగానే జీవిస్తాను దేవుని బిడ్డపై చెప్పుకొని కూడా. ఈ రోజు క్రైస్తవ జీవితం ఆ రీతిగా ఉంది. ఇవన్నీ వాక్యాలు చూపిస్తే ఇవన్నీ అవసరం లేదు బ్రదర్, ఇది మనకు అవసరం లేదు. మనం చెప్పేది ఏంది? రక్షణ సువార్త చెప్పాలా, అది చాలా ప్రాముఖ్యమైంది. సువార్త చెప్పిన వాడు సేవకుడు కావాలి కదా. సేవకుడైన వాడు లక్షణాలు ఏంటి? కృపావరాలు ఉండాలా, ఇంకా ఏముండాలా, అన్ని రాయబట్టాయి. కానీ నువ్వు రక్షణ సందేశమే చెప్పుకుంటూ పోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళని ఎట్లా తయారు చేసేవాళ్ళు ఎవరు? ఇవన్నీ ఎవరు చూపించాలా? సత్యాన్ని ఎందుకు చూపించాలా? మోషేని ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు? ప్రవక్తలను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఈరోజు నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆ ముసుగులో ఉన్న వారిని బయట తీసడానికి. మనమే ముసుగులో ఉంటే ముసుగులో ఉన్న వాడిని ఏ రీతిగా తీసుకొస్తాం? కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? వాళ్ళ హృదయముల మీద ఉందంట ఆ ముసుగు. అయితే ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయములు ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు తీసివేయబడును. దేవుని వైపు తిరగటం అంటే ఏంది? దేవుని వైపు తిరగటం అంటే ఏంది? రక్షింపబడ్డ వాళ్ళు దేవుని వాక్యాన్ని విని ఆయన ఎదుట మలుకోవటం, ఆయన వైపు చూడటం, ఆయన వైపు తిరగటం, ఆయన మార్గంలో నడవటం, దేవుని వైపు తిరగటం. అప్పుడే గాని నీ ముసుగు తీసివేయబడదు. కానీ వాళ్ళు తిరగరు కదా. ఇశ్రాయేల్ ప్రజలు తిరిగినరా? ఒక దశలో తిరిగారు, ఒక దశలో తిరుగుబాటుతనం చేసి కఠినం చేసుకున్న హృదయాలు. ఈరోజు ఆ రీతిగా ఉంది. నువ్వు చూసి నమ్ముతున్నావా, చూడక నమ్ముతున్నావా? దాని గురించి మాట్లాడతాం. ఇంకొంచెం ముందుకు వెనక మనం చూస్తాం. తర్వాత ఏం జరిగింది? మన హృదయములు ఎప్పుడు ప్రభు అయినకు ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండును అక్కడ స్వాతంత్రం ఉండును. మనం అందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్ల ప్రజ్వలింపజేయచ్చు. అంటే ముసుగులున్నంత సేపు నువ్వు ఆయన మహిమను చూడలేవు. నువ్వు క్రైస్తవుని చెప్పుకొని కూడా నువ్వు సేవకుడు కావచ్చు, వాక్యం ప్రకటించవచ్చు, సేవ చేయొచ్చు. ఒకవేళ నువ్వు ముసుగులే ఉన్నవేమో, ఈ విషయాలని గ్రహించలేని స్థితిలో ఉన్నవేమో. ఏ విషయాలు అనేది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత నీ వాక్యం నేను చెప్తా. ఇది మనం ఎట్లా వాళ్ళ యొక్క విధానము, వాళ్ళ హృదయ పరిస్థితి ఏ రీతిగా ఉందో అనేది మనం చెప్తాను. తర్వాత వాళ్ళు దాని నుంచి ఎట్లా బయటకు వచ్చారు, వాళ్ళు ఏ రీతిగా ప్రభువుని ప్రకటించారు, ఏ రీతిగా వాళ్ళ ఆత్మీయ స్థితి మెరుగుపడింది అనేది ఆత్మ సంబంధమైన పరిచర్యలో దేవుడు ఎట్లా పరిశుధాత్ముడు వాళ్ళని నడిపించాడు అవన్నీ మనం చూస్తాం. కానీ ఎప్పుడైతే మనము ముసుగులేని ముఖంతో మనము ప్రభుని మహిమ నుండి అధిక మహిమను మనము పొందాలని ప్రజ్వలింపజేయాలని చెప్తుంది. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుచున్నాము. అంటే ఈ పరిచర్యలో మనం ఎప్పుడైతే మనము ఆ రీతిగా మనం దేవుని ఆత్మ చేత నడిపించబడతామో, ఎప్పుడైతే మనలోంచి ముసుగు తీసివేయబడుతుందో నువ్వు ఆత్మ పోలికగా మార్చబడతావు, ఆత్మ స్వరూపిగా నువ్వు మార్చబడతావు. నీ పరిచర్య మహిమగల పరిచర్యగా ఉంటది. దేవుని మహిమను చూస్తారు మనుషులు. ఈరోజు ఆయన మహిమను చూడలేక ఇంకా ముసుగులోనే ఉన్నారు మనుషులు. ఈరోజు మనుషులు కట్టడాలు పెట్టుకొని, మనుషుల విధానాలు పెట్టుకొని ఆ రీతిగానే జీవిస్తుంది. ఈరోజు ఏది సత్యం, ఏది చెప్పబడిన అనేది తెలియని స్థితులు ఉన్నారు. ఎందుకంటే చూడండి, అది భ్రమపరచు ఆత్మ ఈరోజు సేవకులను పట్టింది. అందుకు మనుషులు ఇంకా భ్రమలోనే ఉంటారు. ఏది కూడా పరీక్షించరు అన్నట్టు, ఏది చూడరు అన్నట్టు. అందుకు పౌలు అంటాడు, పరిశుద్ధుడైన పౌలు 4వ అధ్యాయం చూడండి,
కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారు అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యను వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనసాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సమ్ముఖమందు మెప్పించుకొనొచ్చు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించున్నాము. ఈ పరిచర్య పొందినందుకు వాళ్ళు ఎంత జాగ్రత్తగా జీవిస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? ఇవన్నీ మొదట దశలో వాళ్ళు ఎట్లా జీవించారు, తర్వాత ఏం జీవించారు అనేది మనం కొంచెం పైన మనం చూస్తాం. మా సువార్త మరుగుపరచబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగుపరచబడి ఉన్నది. కాబట్టి నీ సువార్తలో ఏది కూడా మరుగుపరచబడద్దు. అన్ని ప్రతి ఒక్కరూ దేవుని మహిమను చూడాల. మహిమ నుండి అధిక మహిమలోకి వాళ్ళు ప్రవేశించాలంటే ప్రతి ఒక్కరిని ఏ రీతిగా వాళ్ళు విశ్వాసం బలపరచాలనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. చూడండి తర్వాత చూడండి, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనబర్చు సువార్త ప్రకాశము వారి కన్నులకు వాళ్ళ మీద ప్రకాశించుకున్నట్లు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారి మనోనేత్రములు గుడ్డితనము కలుగజేసెను. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసిందంట. అంటే కళ్ళుని కూడా చూడలేని స్థితిలో ఉన్నారు ఈరోజు సేవకులు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఈరోజు మనం ఏం చేయాలా, దేవుని ప్రణాళిక ఏముంది, ఈరోజు ఏం జరుగుతుంది అనేది మనం గ్రహించకపోతే మన ప్రతిదీ మనం పరిశీలించాలా. క్రైస్తవ జీవితం అంటే ఏదో గుడ్డిగా నమ్మి ఏదో సేవ చేసుకొని పోయేది కాదు. ప్రతిదీ నువ్వు రుజువు పరచాలా. ఆయన రుజువు పరిచిండు, తన శిష్యులకు ఆయన సజీవుడని రుజువు పరిచిండు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనము అనేకులు ఈయన సజీవుడు, ఈ నిజ జీవం గల దేవుడని మనం రుజువు పరచాలంటే ఇంకా మనం అనుమాన స్థితిలో ఉంటే ఆయన మహిమలోకి మనం ప్రవేశించవు. మన కొరకు ఆత్మీయ దశలో దేవుడు ఎన్నో విషయాలు బయలుపరచడానికి ఆయన పరిశుధాత్మను సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని క్లోజ్ చేసుకొని ఇంకా ఉన్న కాడికే మనం చాలా అనుకొని మనం ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం. ఇంకా రాళ్ళ సంబంధమైన పరిచర్యలో మనం ఉన్నాం, రాతి పలకల మీద రాయబడిన పరిచర్యలో మనం ఉన్నాం. కానీ మోషే పరిచర్యలో ఆయన ఆ రీతిగా ఆ కాలంలో నడిపించాడు. దేవుడు గొప్ప సేవ చేసిన మోషే. అది మహిమగల రాతి పలక మీద రాయబడ్డా కానీ మహిమగలదైనా అంటాడు. అందుకు ముసుకేయబడింది ముఖం మీద. కానీ ఆత్మ సంబంధమైన పరిచర్య మరి ఇంకెంత మహిమగలది ఉండును అంటాడు పౌలు భక్తుడు. ఈ మహిమగల పరిచర్యను మనుషులు చూడాలా, మనుషులు చెయ్యాలా అనేది దేవుని చిత్తం. అట్లా చెయ్యాలంటే మనం ఏం చేయాలా? ఆ రీతిగానే చూడండి తర్వాత కింద వచ్చిన చూస్తే మనం అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గుచ్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములో ప్రకాశించెను. కనుక మమ్మును గుచ్చి ప్రకటించుకోలేదు గాని క్రీస్తు యేసును గుచ్చి ఆయన ప్రభువనియు మమ్మును గుచ్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. చూడండి, ఆయన మహిమను గుచ్చిన జ్ఞానము మన హృదయంలో ప్రకాశించిందంట. అందుకు అనేకుల హృదయాల్లో ప్రకాశించాలా, అందుకు మేము పరిచారకులుగా ఉన్నామని ఇక్కడ వాక్యము చదివిస్తుంది. ఈ మనోనేత్రములు గుడ్డితనం నుంచి మనుషులు బయట తీసుకురావాలంటే ఏం చేయాలా? ఇంకా మనుషులు వాక్యం చూపించినా కానీ ఇంకా నమ్మలేని స్థితిలో ఉన్నారు ఈరోజు క్రైస్తవులు. ఎందుకోనంటే యుగ దేవత వాళ్ళకి గుడ్డితనము కలుగజేసింది. అయితే అపోస్తుల కార్యంలో మనం చూసినప్పుడు అపోస్తున్న పౌలుకి ఒక ఆయన సాక్ష్యము ఒక రాజు ఎదుట నిలబడి చూస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఈ సాక్ష్యము మనము కలిగి ఉండాలా. ఏ రీతిగా అన్నప్పుడు ఇప్పుడు మన వాక్యంలోకి వెళ్తున్నాం. మనం 1 యోహాను రాసిన పత్రిక, నేను త్వరగా ముగించేస్తాను. 1 యోహాను పత్రిక, ఈ వాక్యం చూస్తే మనకి ఏం అర్థమవుతుందో మనం గ్రహిస్తాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చూస్తాం. జీవవాక్యమును గుచ్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఇక్కడ 5 పాయింట్స్ మనం చూస్తాం. జీవవాక్యం గురించి ఆది నుంచి ఏముందో, ఏది విన్నారో, ఏది చూసినారో, ఏది నిదానించి కనుగొన్నారో, ఏది చేతులు తాకి చూసినో అది మీకు తెలియపరుస్తున్నాం అంటాడు. చెప్పండి, నిజంగా మనం ఆయన ప్రభువును మనం ఆయన స్వీకరించినాము, ఆయన సేవ చేస్తున్నప్పుడు ఇవన్నీ
శిష్యులు కూడా ఆ కాలంలో అంత ఈజీగా ప్రభుని నమ్మలే. ప్రతిదీ స్టడీ చేశారు వాళ్ళు, ప్రతిదీ పరిశీలించారు. ఈ రోజు క్రైస్తవ బలహీనత ఏంటంటే ఆత్మీయమైన విధానాలు, ఆత్మీయమైన ఆ స్థితి. ఈ పౌలు వీళ్ళంతా కూడా ఎన్నో పత్రికలు రాశారు. పేతురు రాసిండు, పౌలు రాసిండు, యోహాన్ రాసిండు, అందరూ రాశారు. అన్ని రాసినా కానీ ఆ పత్రికలు అన్ని కూడా వాళ్ళు అన్ని నిదానించి చూసినవే. మొదటి నుంచి ఏం రాయబడిందో వాళ్ళన్ని తాకి దాన్ని పరిశీలించి స్వీకరించి అప్పుడు దాన్ని ప్రకటించారు. ఈ రోజు అట్లుందా క్రైస్తవ జీవితంలో? ఈ రోజు అట్లా ఉందంటే చాలా తక్కువ. మాదే కరెక్ట్ అంటారు కానీ ఎవరిది కరెక్ట్ అనేది బైబిల్ వాక్యం చూస్తే తెలుస్తుంది. అట్లా పరిశీలించరు. ఎందుకంటే క్రైస్తవ జీవితము ఈ రోజు పరిశీలించలేని స్థితిలో ఉంది. పరిశీలించలేని స్థితిలో ఉంది. ఏంటంటే పరిశీలించరు. ఎవడన్నా పరిశీలించి ఆత్మలో ఎదిగిన వాడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే దాన్ని స్వీకరించలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళు చూసి వాళ్ళ కళ్ళతో చూసి దర్శన రీతిగా చూసి ఇది సత్యం అని నిర్ధారించుకొని దేవుని ఆత్మ ద్వారా బయలుపరచబడిన ప్రతి వాక్యాన్ని వాళ్ళు గ్రహించలేని స్థితిలో. ఎందుకంటే నువ్వు గ్రహించవు, తర్వాత గ్రహించిన వాడు చెప్పినా కూడా మనం వినలేని స్థితిలో. అందుకు వాళ్ళు మూసుకుందని ఈ వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఎందుకు భేదాభిప్రాయాలు వస్తాయి అంటే ఆత్మ సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన సంగతులు వింటాడు, శరీర సంబంధమైన వాడు శరీరమైన సంగతులు వింటాడు. రెండుకి పోలిక ఉండదు ఎక్కడ కూడా, రెండు మ్యాచ్ కావన్నట్టు. భేదాలు ఎందుకు వస్తాయి అంటే ప్రతి ఒక్కడు ఆత్మలోనే ఉంటే భేదాలు రావు. అందుకే ఏ మనిషికి నువ్వు ఆత్మలను చూడాలిగా శరీరం చూడొద్దు. ఆత్మలో నువ్వు చూస్తలేవంటే నువ్వు శరీరంగా ఉన్నావని అర్థం. అందుకు శరీర సంబంధమైన వాళ్ళకి ఈ వాక్యాలు అర్థం కావు, ఈ సత్యం బోధపడదు. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ ఆవేశ ప్రకారంగా రాయబడిన వాక్యాలు. కాబట్టి ఆయన ఆత్మనే బయలుపరచాలా, ఆ ఆత్మనే నీకు చూపించాలా. యోహాను భక్తుడు చూపించలేదా ప్రకటన గ్రంథం? ఆయన ఆత్మ వశంలోకి వెళ్ళిపోలేదా? సంఘము ఎట్లా ఉండబోతుందో, భవిష్యత్తులో ఎలాంటి స్థితులు, ఎలాంటి బోధలు రాబోతున్నాయి, ఎలాంటి సంఘం ఏ స్థితిలో ఉండబోతుందో అవన్నీ యోహాను భక్తుడు చూపించాడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి ఆయన చూపించాడు. ఆత్మలో ఆయన కొనిపోబడిండు. అవన్నీ చూసిండు, ఆయన చూసి రాసిండు, రాసి ఈరోజు మనకిచ్చాడు. కానీ మనం అది స్టడీ చేస్తున్నామా? అది చెప్పుకొని పోతున్నవే కానీ ఈ రోజు కూడా చాలా మంది నమ్మరు. ప్రవచనాలు ఎవరు కూడా నమ్మరు. వాళ్ళకి అవసరమైందే తీసుకుంటారు, ఒక ముక్క తీసుకుంటారు. తర్వాత అది కింద పైన ఏం రాయబడిందో దానికి సంబంధించి ఇంకేమైనా ఉందా అనేది తెలియలేని స్థితి ఉంది ఈరోజు క్రైస్తవులు. ఎందుకంటే వాళ్ళు చూడరు, పరిశీలించరు, వాళ్ళు గ్రహించరు. మేము పట్టిన కుందేలకు 3 కాళ్ళు, పెద్దోళ్ళు చెప్తారు సామెత. అవన్నీ మనం వాడము. కాబట్టి మేము చెప్పిందే కరెక్ట్ అని ఇంకా ముసుగులోనే ఉన్నారు. ఆ ముసుగులో నుంచి నువ్వు బయటకు వస్తే గానీ దేవుని మహిమ నువ్వు చూడలేవు. ఒకవేళ ముసుగులో ఉన్నమేమో మనం పరిశీలించుకోవాలి. ఎందుకు దేవుని మహిమను చూడలేకపోతున్నావు అంటే నువ్వు ముసుగేసుకుంటే నీ అంతటా నువ్వు తీస్తే గానీ ఆ మహిమ నువ్వు చూడలేవు. ఆయన తీసివేయడు. ఎందుకంటే ఆయన నీతిగల న్యాయవాది. ఆయన మాట అంటే మాట మీద ఉంటాడు, మనలాగా మాట తప్పడు. ఆయన ఒక నియమం పెట్టినంటే ఆ నియమం ఖచ్చితంగా నెరవేర్చాలి. ఆయన నియమం ఆయనే దాన్ని ధిక్కరించడు. ఈ సృష్టి మొత్తం ఆయనది. పాపంలో పడ్డప్పుడు ఆయన మళ్ళీ ఆయన ఏం చేయాలా? తిరిగి రెస్టోర్ చేయొచ్చు, కానీ ఆయన అటు చేయలే. ఆయనే ఈ లోకంలోకి వచ్చి ఆయన శ్రమపడి ఆయన ప్రాణం పెట్టి సృష్టి మీద విజయం పొందాల్సి వచ్చింది. ఎందుకంత కష్టం అంటే ఈ యొక్క నియమం ఉంది. క్రైస్తవ జీవితం ఒక నియమం. ఈ నియమాన్ని పాటించిన వాడే ఆత్మలో గ్రహించగలడు. ఆ నియమం పాటించిన వాడికి ఎప్పుడు కూడా ముసుకుండదు అన్నట్టు. ఈరోజు ఎందుకు మనుషులు గ్రహించలేని స్థితిలో అంటే కొంతమంది పరిశుధాత్మ నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కొన్ని సంఘాలు నమ్ముతాయి, కొన్ని సంఘాలు నమ్మవు. మేము దేవుని ఆత్మ కలిగిన వాళ్ళమే, మేము దేవుళ్ళనే ఉన్నాం అని ఎంతమంది లేరు ఈ లోకంలో? చాలా మంది ఉన్నారు. బైబిల్లో కూడా ఉన్నారు. అపోలో అనే వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. చూడండి ఎందుకు దేవుడు ఈ విషయాలు చెప్తున్నంటే యుగ సమాప్తి చివరికి మనం వచ్చేసినాం. ఆయన రాకడ దినాలు వచ్చేసినాం మనం. కాబట్టి ఇంకా మనము ముసుగులోనే ఉంటే ఎప్పుడు ఇవన్నీ మనం గ్రహించాలా? క్రైస్తవ జీవితం ఈరోజు ముసుగులో పడి అది గుద్దుకుంటుంది. ముసుగులో ఉంది, ఎటు పోతుందో తెలియని స్థితిలో ఉంది. దుష్టుడు వాళ్ళ ఆ రీతికి ముసుకేసి పెట్టిండు. పాపమనే భ్రమచేత, అబద్ధం మీద అని చెప్పే భ్రమచేత వాడు ముసుకేస్తున్నాడు ఈరోజు. ఆ ముసుగు నుంచి మనం బయటకు రావాలా? కాబట్టి ఏది నిదానం చూసిండ్రో అవన్నీ మనము ఒకసారి చూసిన తర్వాత మనం త్వరగా ముందుకు వెళ్ళిపోతాం. చూడండి ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, చూడని వాటిని గురించి ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలరా? ఎవరైనా సాక్ష్యం ఇస్తారా?
నువ్వు చూడని దాని గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వగలవా? చూడని దాని గురించి నువ్వు చెప్పగలవా? ఎవరికంత ధైర్యం ఉండదు. చూసిన వాడే చెప్పగలడు, చూసిన వాడే చేయగలడు. భక్తులందరూ కూడా దేవుని ఆత్మలో వెళ్ళి చూసిన వాళ్ళు వీళ్ళంతా అవన్నీ చూసి రాశారు. ఆ ప్రత్యక్షతలు, ఆత్మ ప్రత్యక్షతలు కనిపించినాయి. ఈరోజు క్రైస్తవ జీవితంలో ఆ ప్రత్యక్షత కనిపించకనే ఈరోజు ఈ లోకమంతా ఇట్లా తయారైంది. ఆ ప్రత్యక్షతను, క్రీస్తును చూపించకపోవటమే. ఆయన మహిమను, ఆయన దైవత్వాన్ని వాళ్ళు కనపరుచుకున్నాడు. ఎందుకు కనపరుచుకున్నాడు శిష్యులకి? ఈరోజు మనకి ఎందుకు దేవుడు కనపరుచుకున్నాడు? ఆయన దైవత్వాన్ని మనం చెప్పటానికి, ఆయన దైవత్వాన్ని మనం రుజువు చేయటానికి. రుజువు చేయాలంటే ఏం చేయాలా? మనం చూడాలా, ఆయన నిదాన్ని చూడాలా, ఆయన సత్యాన్ని మనం చూడాలా, దాన్ని పరిశీలించాలా. ఆయన చూసినప్పుడే ఆయన తను బయలుపరుచుకుంటాడు. నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞ గైకొందురు, అప్పుడు నేను అతనికి నన్ను బయలుపరుచుకుందునని వాక్యం యోహాను సువార్త 4:14 అధ్యాయంలో. ఎందుకు ఆయన బయలుపరుచుకోవాలంటే తన దైవత్వాన్ని గురించి చెప్పటానికి. ఆయన సజీవుడు, ఆయన జీవం గల దేవుడు. మీరు తెలియదాన్ని ఆరాధిస్తారు, ఇది తెలిసినది, ఇది సత్యం అని చెప్పటానికే ఆయన దైవత్వాన్ని, ఆయన రుజువు అవన్నీ ప్రత్యక్షపరచుకోండి. శిష్యులు చెప్పిండు అవన్నీ బోధించాడు ఆయన. బోధించి పైనుండి శక్తి పొందేంత వరకు మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు అన్నాడు. ఇవన్నీ వాక్యాలు, రుజువులండి ఇవన్నీ. కానీ ఈరోజు ఎవరు నమ్ముతాడు? మాకు అవన్నీ అవసరం లేదు, మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం. అంతేనా? అట్లా దేవుని దైవత్వం చూపించగలరా? అపోస్తులు చూపించారా? ఎట్లా చూపించారు? వాళ్ళు ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పిన మాటకు విధేయత చూపించారో వాళ్ళు కనపరుచుకొని రుజువు చేసుకున్నారు, అన్ని క్లారిటీ చేసుకున్నారు, అన్ని తను బయలుపరచుకోవడం. వాళ్ళ మైండ్ సంపూర్ణంగా ప్రిపేర్ చేసిండు ఆయన. అప్పుడు నమ్మిండ్రు వాళ్ళు. అప్పుడు నిదానించి చూశారు వాళ్ళు. ఆయన ప్రక్కలో ఏలుబెట్టి చూశారు, ఆయన గాయాల్లో చూశారు వాళ్ళంతా. ఈరోజు మనం అట్లా ఉన్నామా? ఆయన దైవత్వాన్ని మనము ఆ రీతిగా అనుమానిస్తున్నామా? నమ్మకుండా అట్లా ముసుగులో ఒకవేళ మనం ఉన్నమేమో. నువ్వే ముసుగులో ఉంటే ముసుగులో ఉన్నవారు నువ్వు ఎట్లా తీసుకురాగలవు? మనుషులు పెట్టిన కట్టడాల్లో బంధింపబడ్డారు. పరలోక రాజ్యము బలవంతుల చేతుల్లో బలాత్కారంగా పట్టబడ్డది. ఎవరా బలాత్కారులు? కట్టడలు పెట్టిన వాళ్ళు. మేము ఇదే నమ్ముతాం, ఇదే సిద్ధాంతం మేము నమ్ముతాం. బైబిల్ సిద్ధాంతం నువ్వు నమ్మవా? బైబిల్లో ఏం రాయబడింది నీకు తెలియదా? నువ్వు చూస్తలేవు, ఎవడో చెప్పింది విని చేస్తాను. కానీ నువ్వు కళ్ళతో చూసిన వాడే చెప్పగలడు. దానికి వాళ్ళే సాక్షులు. చూడని వాడు చూడని దాన్ని ఎట్లా చెప్పగలడు? అది అబద్ధం ఎట్లా చెప్పగలడు? అంటే వాళ్ళ ముసుకుంది, అవిశ్వాసంగా ఉన్నాడు. అందుకు వాడు చూడకుండా గ్రహించగలుగుతున్నాడు, చెప్పగలుగుతున్నాడు. అందుకే చూడండి, యోహాను సువార్త ప్రకటన గ్రంథం 1:2 అతడు దేవుని వాక్యము గుచ్చి, యేసుక్రీస్తు సాక్ష్యము గుచ్చి, తాను చూసినంత మట్టుకు గుచ్చి సాక్ష్యం ఇచ్చెను. చూసిండు ఆయన. యేసు ప్రభు దేవుని వాక్యం గురించి, వాక్యం ఏం రాయబడ్డదో యేసు ప్రభు గురించి ప్రవక్తల గ్రంథాల్లో ఆ సాక్ష్యం నుంచి యేసు ప్రభుకు సాక్ష్యం. ఆయన ఎట్లా జీవించాడు, ఆయన ఎంత పరిశుద్ధుడు, ఆయన ఎలాంటి గొప్ప దేవుడు ఆయన ఏ రీతిగా దేవుళ్లాగా ఈ లోకానికి వచ్చిండు, ఎట్లా జన్మించిండు, అవన్నీ కూడా ఆయన చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాడు. ఈ రోజు మనము ఎంతవరకు మనం ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాం చెప్పండి? ఎంతవరకు ఆయన దైవత్వాన్ని చూసి సాక్ష్యం ఇస్తున్నాం? సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటి విని ఉండువాడు రాయబడిన వారి సంగతులను గైకున్న వారు ధన్యులు అన్నాడు. తర్వాత ప్రకటన గ్రంథం మొత్తం కూడా సంఘాల గురించి ఆయన రాయబడి చెప్పిండు. ఆయన ప్రత్యక్షత చూపించిండు. ఎప్పుడు వాళ్ళు చూపించారు తెలుసా? అంత ఈజీగా వాళ్ళు చూపించలేదు, వాళ్ళు నమ్మలేదు, వాళ్ళు నిదానించి చూశారు. అందుకే యోహాను భక్తుడు అంటున్నాడు, ఆది నుంచి మేము ఏది విన్నామో, జీవవాక్యం నుంచి ఏది చూసామో, ఏం చేసామో, ఏది విన్నామో, ఏది నిదానించి చూసామో అదే మేము ప్రకటిస్తున్నాం అన్నాడు. కాబట్టి ఎప్పుడు వాళ్ళు ఆ రీతిగా చేశారు? ఆయనతో సహవాసం కలిగి ఉన్నారు. అంతగా అది ఎందుకు తెలియపరుస్తుంది అక్కడ ఒకసారి చూడండి. 2వ వచనంలో, ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ జీవము, ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చు దానిని మీకు తెలియపరచుచున్నాం అన్నాడు. మనం ఎందుకు తెలుసుకోవాలి ఇవన్నీ అంటే, వాళ్ళు చూశారు, చూసి ఆయన దైవత్వాన్ని చూసి వాళ్ళు రాశారు, వాళ్ళు అనుభవించారు, వాళ్ళు ప్రకటించారు. ఇదంతా ఆత్మ సంబంధమైంది. ఇవన్నీ వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత అప్పుడు వాళ్ళ పరిచర్యలో విశేషమైన కార్యాలు జరిగినాయి. యోహాను ఆ రీతిగా చెప్పాడు. చూడండి, ఆది నుంచి మొదటి నుంచి ఏం రాయబడిందో అవన్నీ కూడా వాళ్ళు గ్రహించారు. యోహాను చెప్పేది ఈ జీవవాక్యం.
ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడైండు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపుడు మన మధ్య నివసించెను అని ఆయన రాసిండు తన పత్రికలో. కాబట్టి వాటన్నిటిని వాళ్ళు నిదానించి చూశారు. తర్వాత చూడండి, ఎందుకు మనకు దేవుడు చూపిస్తుందంటే చూడని వాళ్ళకి చూపించడానికి. చూడండి, ప్రతి ఒక్కరు కూడా వాక్యం చదవటమే కాదు, బోధించటమే కాదు, ఆ వాక్యం కూడా మన జీవితంలో అది అనుభవించేవారిలాగా మనం ఉండాల. అంటే ఆ వాక్యాన్ని మనం పాటించేవారిలాగా ఉండాలా అని చెప్తుండే. కాబట్టి వాళ్ళు ఏమన్నా కానీ యేసు ప్రభు ఏం చెప్పిండో, ఎలాంటి బోధ చెప్పిండో, ఏం చెప్పిండో అవన్నీ కూడా వాళ్ళు యేసు ప్రభు అని చెప్పిన ప్రతి వాక్యాన్ని వాళ్ళు విన్నారు. ఒక దశలో వాళ్ళకి అర్థం కాలేదు. కానీ ప్రవ్వా ఈ వాక్యం ఎట్లా అర్థం చేసుకోవాలా, బోధ కూడా ఈ వాక్యం ఎట్లా అర్థం చేసుకోవాలంటే తర్వాత వాళ్ళకి విశదీకరించి చెప్పటం. కాబట్టి ఆయన చెప్పిన ప్రతి మాట యోహాను సువార్తలు అంటాడు, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మను జీవమునై ఉన్నవి కానీ మీలో విశ్వసించిన వారు కొందరున్నారని వారితో చెప్పాను. 70 మంది శిష్యులు ఆయన వెంబడించారు యేసుప్రభుని. ఇది కఠినమైన మాట, ఇది కఠినమైన బోధ, ఎవడు దీన్ని పాటించగలడు అంటే వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన చెప్పేది అంత ఆత్మ సంబంధమైన బోధ. శిష్యులు కూడా టైంకి అర్థం కాలేదు, ఎందుకంటే పరిశుద్ధాత్మను అప్పటికి అనుగ్రహించబడలేదు. యేసు ప్రభువే ఆయన శరీరధారిగా ఉన్నాడు, ఆయన చెప్తేనే వాళ్ళు అర్థమైంది ఆ టైంకి. కానీ ఈ టైంకి ఆయన శరీరధారి వచ్చిండు, ఎన్నో వాక్యాలు చెప్పిండు, ఎంత బోధ చేసిండు, ఎట్లా సువార్త చేయాలి అన్ని చేసిండు, చివరికి తన ప్రాణాన్ని పెట్టిండు, మన కొరకు రక్షణ ఇచ్చిండు. తర్వాత ఏం చేయాలో కూడా తర్వాత అని చెప్పి తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆత్మ రూపకంగా మన మధ్యలో ఉండి ఇవన్నీ మనకు చూపిస్తున్నాడు. ఆ రోజు అర్థం కాని విషయాలు శిష్యులకు అర్థం కాలేదు. తర్వాత వాళ్ళు దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత, అభిషేకం పొందుకున్న తర్వాత బాహాటంగా వాళ్ళు వీటిని గ్రహించారు. అప్పుడు ఎవరు చెప్పలే, అప్పుడు యేసుప్రభు లేడు. అప్పుడు యేసుప్రభు ఉన్నాడు కాబట్టి వాళ్ళు చెప్పాడు. ఇప్పుడు ఎవరున్నారు? యేసుప్రభు భూమి మీద ఉన్నాడా? ఆయన లేడు. ఇప్పుడు ఎట్లున్నాడు? ఆయన ఆత్మ రూపకం ఉన్నాడు. అందుకు ఇవన్నీ చూపిస్తున్నారు. మనం చూడాల ఆ రీతిగా. పరిశుద్ధాత్ముడు తప్ప ఎవరు అవి చూపించలేరు మనకి. కాబట్టి ఆత్మీయ జీవింపజేసినది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అని చెప్పబడుతుంది. చూడండి ఎట్లా మనం అర్థం చేసుకుంటాం అంటే చూడండి, దేవుని బిడ్డలమైన మనము వాక్యాన్ని వింటమే కాదు, సమయాన్ని కూడా పెట్టాలా. దేవుని సన్నిధిలో సమయం పెట్టాలా, దేవుని సన్నిధిలో సమయం పెట్టాలా. ప్రార్థన జీవితం ఉండాలా. ప్రార్థన జీవితం లేకుండా, ఆయనతో సహవాసం పెట్టకుండా నువ్వు ఎట్టదాన్ని కనుగొంటూ, నువ్వు పరిశీలనగా తెలుసుకుంటూ, దేవుడు నీకు బయలుపరుచుకుంటాడు. ఆ వాక్యాన్ని నువ్వు ప్రేమించి దాన్ని అర్థం చేసుకుంటే దేవుడు తను బయలుపరుచుకుంటాడు. కానీ వాక్యము వినటంలో కాదు, సమయాన్ని వెచ్చించాలి. మనం సమయం పెట్టాలా. సమయం పెడుతున్నాం ఈరోజు క్రైస్తవ జీవితం సమయం పెడుతుందా? మార్తా మరియల గురించి మన ఉదాహరణకు మనం మార్తా మరియని చూసుకుంటే, మరియా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాటలు, ఆయన చేసిన కార్యాలన్నీ వింటుంది. కానీ మార్త ఏం చేస్తుంది? ఐహికమైన విచారాలతో పెట్టుకొని వంటలు వండుకుంటూ కూర్చుంటా ఉంది. వంట వండుకోవడం తప్పులేదు కదా, కానీ ప్రభుకు వండి పెట్టాలా, ప్రభుకి ఏదో చేయాలా అని చెప్పేది కాదు. ఆ సమయానికి దేవుడు నీకు బయలుపరిచిన ఆ విషయాన్ని ఆయన పాదాల దగ్గర కూర్చొని నువ్వు నేర్చుకోవాలా. నా ఎద్దకు వచ్చి నేర్చుకొని నా కాడి మొయ్యమన్నాడు. ఆయన పాదాల దగ్గర నేర్చుకొని మనం ఆయన కాడి మొయ్యాలా. ఆయన చెప్తాడు ఎట్లా మొయ్యాలా, ఏం చేయాలనేది. ఆయన నీలో వచ్చి నీతో మాట్లాడుతూ ఉంటాడు. అవన్నీ మాకు అవసరం లేదు, ఏదో మాకు తెలిసిందే మేము చెప్పుకుంటూ పోతున్నాం. అమ్మ మీరు తెలియదని ఆరాధిస్తున్నారు, మేము తెలిసిందని ఆరాధిస్తున్నాం, అట్లనే ఉంటుంది వాక్యం. ఈరోజు అట్లా ఉన్నారు. ఇంకా వాళ్ళు ముసుగులు ఉన్నది, అంటే దేవుని వాక్యాన్ని చూడలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఆ రీతిగా ముసుగు వేయబడింది. ఆ సత్యంలో ఆ రీతిగా ఉన్న వాళ్ళందరినీ మనము దేవుని మహిమ వైపు, ఆయన మహిమలోకి తీసుకుపోవాలంటే, ఆయన ప్రత్యక్షతను వాళ్ళు తెలుసుకొని ఇతరులకు తెలిసేలా చేయాలంటే నువ్వు అది చూడగలగాలి. ఆ దశకు మనం అందరం ఎదగాల. నేను ఎదిగినానని నేను మీకు చెప్తలేను. ఆ స్థితికి ఎదగాలని వాక్యం చెప్తుంది. ఆ వాక్యం ఈరోజు మనల్ని హెచ్చరిస్తుంది. ఆ హెచ్చరిక తీసుకున్నవాడు ఆత్మీయ జీవితము ఉన్నత స్థితిలో ఎదుగుతుంది. కఠినపరుచుకున్న వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలాగా కఠినపరుచుకుంటే వాళ్ళ జీవితం అంతా కఠినంతోనే ఉంటుంది. ఒకరోజు తెలుసుకుంటారు, ఎంత తప్పు పని చేసినానే నేను, అప్పుడు తెలుసుకుని రావలేదు. బుద్ధిగల కన్యకులు, కన్యకనే బుద్ధి లేని కన్యకుల్లాగా ఆ టైంకి ఆయన వచ్చేంత వరకు కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఏమైంది? తలుపులు వేయబడ్డాయి. తర్వాత సంత విధులకు పరిగెత్తిన వాళ్ళు. ఈ రోజు క్రైస్తవ జీవితము ఆ రీతిగానే ఉంది.
సమయం ఉండగానే వెతుక్కోవడం నేర్చుకోవాలా. దీపం ఉండగానే నీ ఆత్మీయ జీవితాన్ని చక్కబెట్టుకోవాలా. దేవుని వాక్యమే వెలుగు. ఆయన వెలుగులో నీ జీవితాన్ని, మన జీవితాలను మనం పరిశీలన చేసుకోవాలా. చూడండి, ఆ రీతిగానే చూడండి, మనం వినాలంట, దేవుని యొక్క మనం వినాలా. తర్వాత ప్రార్థన జీవితంలో మనము ఎదగటం నేర్చుకోవాలి మనం. ఆ రీతిగానే ప్రతి వాక్యము నీకు అర్థం కావాలంటే పరిశుధాత్మ నడిపింపు నీకు అవసరం. లేకుంటే నీ ఇంటెలిజెంట్, నీ మైండ్ వాడతావు, కానీ ఆ మైండ్ సెట్ తోనే నువ్వు వెళ్ళిపోయి బోధిస్తూ ఉంటావు. కానీ దేవుని ఆత్మకు చోటు ఇవ్వకపోతే ఇంకా మనం ముసుగులోనే ఉన్నట్టే, ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. చూడండి, అందుకే ప్రతి వాక్యాన్ని మనం లక్ష్య పెట్టాలి. అందుకే దావీదు కీర్తనలో 119 అధ్యాయము 10వ వచనం 100వ వచనంలో, నీ ఉపదేశమును నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. అంటే దావీదు యవనస్తుడు. వృద్ధులంటే వృద్ధుల గురించి ఎందుకు మాట్లాడుతుండు అంటే ఆయన యవన దశలో ఉన్నాడు. కానీ వృద్ధుల కంటే అంటే పెద్దవాళ్ళ కంటే నాకు విశేషమైన జ్ఞానం కలదు. ఎందుకు అంత జ్ఞానం ఆయన పొందుకున్నాడు? ఎందుకు ఆయన జ్ఞానం అని పొందుకున్నాడు అంటే ఆయన దివారాత్రులు దేవుని ఆరాధించేవాడు, ప్రార్థన చేసేవాడు, తర్వాత కీర్తనలతో దేవుని ఆరాధించేవాడు. తర్వాత ఆయన చూడండి, దేవుని వాక్యం మీద లక్ష్య పెట్టేవాడు. లక్ష్యం ఉండాల. దేవుని వాక్యము ఏం బయలుపరచబడుతుందో నేనేం చేస్తే లక్ష్య పెట్టాలా. లక్ష్యం అంటే ఏం తెలుసా? నువ్వు ఏదంటే ఒక సాధించడానికి ఒక లక్ష్యం పెట్టుకుంటావు, చేసిన ఒక సంకల్పం, అదే చూడండి, మత్తయి సువార్తలో కూడా 22వ అధ్యాయంలో 25వ వచనంలో, వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరొకడు తన వర్తమునకు వెళ్ళిరి. పెండ్లి విందుకు రమ్మని పిలువబడితే వాళ్ళంతా ఏం చేశారు? పెండ్లి విందులో పాల్పొందకుండా వర్తకానికి వెళ్ళి బిజినెస్ చేసుకుని పోయారు. బిజినెస్ చేసుకోవడం తప్పు కాదు. పెండ్లి విందు టైంలో నువ్వు బిజినెస్ చేయడానికి వీల్లేదు. ఆయన పిలువబడే టైంలో నువ్వు బిజినెస్ చేయడానికి వీలేదు. అది పిలువబడే టైం. ప్రతిదీ పని చేసుకునే ఒక టైం ఉంటుంది. నువ్వు దేవుని సన్నిధిలో సమయం గడిపే టైం కూడా ఉంటుంది. అది ఏ టైంలో? ప్రార్థన చేసే టైంలో నువ్వు ఈ లోకంలో పనులు పెట్టుకుంటే, పని చేసుకునే టైంలో నువ్వు ప్రార్థన చేయగలవా? చేయలేవు. ఎందుకంటే అది పని టైం కాబట్టి పనికి వెళ్ళాలా. వెనక ముందు పెట్టుకుని ఈరోజు క్రైస్తవ జీవితము ఆ రీతిగా అయిపోయింది. దేవుని వాక్యం మీద లక్ష్య పెట్టకుండా ఈ లోకం వైపు వాళ్ళు చూస్తున్నారు అన్నట్టు. కాబట్టి ఆ రీతిగానే చూడండి, ఎందుకు లక్ష్య పెడుతున్నారు మనుషులు అంటే, ఎప్పుడు మనం దేవుని వాక్యము ప్రకటించబడినప్పుడు ఎప్పుడు మనుషులు లక్ష్య పెడతారంటే, చూడండి, అందులో దేవుని ఆత్మ ఆవేశ ప్రకారంగా రాయబడిన ఆ సత్యము మనం ఎప్పుడైతే ఎవరికైతే మనం ప్రకటిస్తామో అప్పుడు వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి. ఇవన్నీ కూడా వాళ్ళు నిదానించి చూశారు. వాళ్ళు చూసి వాటన్నిటిని రాశారు. కాబట్టి ఆ రీతిగానే సువార్త ప్రకటించేటప్పుడు ఏం జరిగిందనేది మనం కొన్ని వాక్యాలు మనం చూస్తాం. చూడండి, ఎందుకు మనం నిదానించి చూడలేకపోతున్నాం, ఎందుకు వాటిని గ్రహించలేకపోతున్నాం? చూడండి, మనం నేర్చుకోవాల్సింది ఏంది? వాక్యము చెప్పటమే కాదు, బోధించటమే కాదు, వినటం కూడా మనము సమయం పెట్టాలా. కాబట్టి చూడండి, ఆ రీతిగానే అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినప్పుడు చూడండి, జన సమూహంలో ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూసినందున అందరూ అతను చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా. చూడండి, ఎప్పుడైతే వాక్యము బయలుపరచబడుతుందో లక్ష్యం ఉంచాలా, దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచాలా. అప్పుడు ఏమైతుంది తెలుసా? లక్ష్యం ఉంచాను. తర్వాత జన సమూహములు ఫిలిప్పు చేసిన సూచక్రియలు చూసినందున అతడు చెప్పిన మాటలను ఏక మనసుతో లక్ష్యం ఉంచగా అనేకులను పట్టిన అపవిత్ర ఆత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందిరి. ఆ పట్టణంలో మిగులు సంతోషము కలిగెను. చూడండి, ఎప్పుడైతే మనము దేవుని వాక్యం మీద లక్ష్యం పెడతామో, ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని సంపూర్ణంగా ఏక మనసుతో మనం వింటామో, మన మనసు ఎట్లుండదంటే, వాక్యం ఒక రీతిగా బయలుపరచబడుతున్నప్పుడు మనం ఇంకొక రీతిగా ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకనంటే ఫస్ట్ వాక్యం మీద పరిశీలించాలి కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని స్వీకరించాలి. వాళ్ళు ఆ రీతికి స్వీకరించారు. బెరియన్ల గురించిన బోధ మనం వినలేదా? బెరియన్లో దెస్సలోనికల కంటే గనులని ఉంది. వాళ్ళు వాక్యాన్ని పరిశీలించారు. ఈరోజు పరిశీలించి స్వీకరించే జీవితం లేదు. ఏదో ఒక మొక్క తీసుకొని దాని ప్రకారంగా చెప్పే జీవితం అన్నట్టు. పరిశీలించి నిదానించి కళ్ళతో చూశారు, చెవితో వాళ్ళు తాకారు, పరీక్షించారు,
అన్ని అన్ని నిదాన్ని చూసి కనుగొన్నారు వాళ్ళు. కనుగొన్న తర్వాతనే వాళ్ళు స్వీకరించి అవన్నీ యోహాను భక్తులు మనకు అవన్నీ రాస్తున్నాడు. అప్పుడే వాళ్ళ జీవితంలో ఆ మహిమలోకి వాళ్ళు ప్రవేశించారు. ఈరోజు ఎందుకు మనుషులు ఆ రీతిగా ఉన్నారంటే ఇది కారణం. మాకు అన్ని అవసరం లేదు. ఇవన్నీ మాకు అవసరం లేదు. మేము పెట్టుకున్న క్రమం మేమే. అదే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అటు చేసుకుంటూ నువ్వు అక్కడే ఉండిపోతావు. కాబట్టి ఆ పట్టణంలో మిగిలిన సంతోషం కలిగింది. ఎప్పుడైతే మనం దేవుని వాక్యం వింటామో అపవిత్ర ఆత్మలు, దయ్యాలు పట్టిన వాళ్ళందరూ స్వస్థత పొందిందంట. అంత విడుదల పొంది పక్షవాయువు గల వారు కూడా స్వస్థత పొందినంట. దేవుని వాక్యం అంత శక్తి ఉంది. ఆ వాక్యము నీ హృదయంలో పోతే నీలోన్న ఏ అనారోగ్యమున్నా ఏ రోగమున్నా కూడా అది వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. వాక్యం మీద లక్ష్య పెడితే ఫిలిపు చెప్పిన ఆ మాటను ఆ వాక్యాన్ని వాళ్ళు లక్ష్య పెట్టారు. వాళ్ళు విన్నరు శ్రద్ధగా. విన్నరు కాబట్టి వాళ్ళ జీవితంలో అద్భుతాలు స్వస్థతలు జరిగినాయి. లేకుండా జరుగుతుండేనా? అందుకు వాక్యము మనుషుల్ని జీవితాలను మారుస్తుంది. ఎప్పుడు మారుస్తుంది అంటే నువ్వు వాళ్ళ వాక్యం మీద లక్ష్య పెట్టినప్పుడే, లేకపోతే కాదన్నట్టు. కాబట్టి ఈరోజు క్రైస్తవ జీవితం ఎట్టుంది? ఏది కన్నులారా చూసితుమో, ఏది కన్నులారా చూస్తామంటే అపోస్తులు అద్భుతాలు చూశారు, స్వస్థతలు చూశారు, ఆశ్చర్యమైన కార్యాలు చూశారు, యేసుప్రభు చేసిన ప్రతిదీ చూశారు, వాళ్ళ కన్నులతో చూశారు, అన్ని చూశారు. కానీ చూసిన వాళ్ళందరూ కూడా ఆ రోజు వాటన్నిటి గురించి గ్రహించి సాక్ష్యం ఇచ్చారు బహిరంగంగా. ఆయన కళ్ళు ఆయన ఆయన పేతురు అంటాడు ఒక దశలో, మేము ఆ మహా దివ్య దర్శనం మేము కన్నులారా చూసి మేము అక్కడ ఉన్నామంటాడు పేతురు రాసిన పత్రికలో. ఆ రూపాంతరం పొందిన దశ అప్పుడు ఆయన దైవత్వాన్ని వాళ్ళకి కనపరుచుకున్నాడు. ఈరోజు ఆయన దైవత్వాన్ని ఎన్నిసార్లు నీకు కనపరుచుకోవాలా? ఎన్నిసార్లు దేవుని నీకు బయలుపరచుకోవాలా? ఎన్నిసార్లు నీకు సత్యాన్ని బయలుపరచాలా? దేవుని ప్రేమ, దేవుని ప్రణాళిక నీ పట్ల ఉందని ఆయన నేను సిద్ధపరుస్తూ ఉంటే ఈరోజు క్రైస్తవ జీవితం ఏం చేస్తుంది? అవన్నీ మాకు అవసరం లేదు, మేము చేసుకుందే పోతూ ఉంటాం. ఆ రీతికి పోయినప్పుడు ఏమైతుందంటే అదే రీతిగా వాళ్ళు ముద్రింపబడతారు. ఎవడు ఏ తీర్మానించుకున్నా ఆ తీర్మానం ముద్రింపబడతాడు. అందుకే కాబట్టి ప్రతిరోజు మనము ఆయన 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 కన్నులతో మనం చూడాలంటే ఆయన ఆయన చేసిన కార్యాలు అవన్నీ కూడా మనము ప్రతి దశలో మనము అది చూడగలగాల. ఆ రీతిగా మనం గ్రహించాలా. ఏది నిదానించి చూచుము అనంటే ఎట్లా నేను అర్థం చేసుకుంటాం? ప్రతి దాన్ని మనము లోతుగా పరిశీలించటం. ప్రతి వాక్యాన్ని మనము లోతుగా పరిశీలించాలంటే నీకు పరిశుద్ధాత్మ నడిపింపు అవసరం. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తున్నాడు. సర్వసత్యం అంటే ఏంది? ఎవరని చెప్పగలరా? సర్వసత్యం అంటే ఏంది? అంటే అప్పటి వరకు సత్యము యేసుప్రభువే సత్యం. చాలా మంది యేసుప్రభువే సత్యం కాదు బ్రదర్ అంటారు. అవును, యేసుప్రభువే సత్యం. కానీ మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు అంటే దాని అర్థం ఏంది? యేసుప్రభు ఉన్నప్పుడు ఆయన సత్యాన్ని బోధించాడు. తర్వాత సత్యాన్ని చూపించి ఇది సత్యం కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ముందుకు వెళ్ళాలన్నప్పుడు అక్కడి నుంచి అవన్నీ చూపించి అవన్నీ విధానాలు చూపించిన తర్వాత ఆయన ఆత్మరూపగుండి ఇప్పుడు నేను సర్వసత్యంలో పోవటం ఏం తెలుసా? ఆత్మీయమైన జీవితం. అంతవరకు చూసింది ఒక ఎత్తు అయితే ఇక్కడి నుంచి నీ ఆత్మీయ స్థితి ఒక ఉన్నతమైన స్థితికి పోవాలనేది దేవుని చిత్తం. ఇదేందో తెలుసా? ఆత్మలో పరిపూర్ణత చెందటం అన్నట్టు. సర్వసత్యంలో పోవటం అంటే సర్వసత్యం అనే పదం ఎందుకు వాడిండి అక్కడ? సత్యం అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు మనం అడిగినవా సర్వసత్యం అంటే ఏంది ప్రభు అని అడిగినవా? ఇదే సర్వసత్యం అంటే. ఆయన సంపూర్ణ తెలుసుకోవటమే సర్వసత్యం. యేసు ప్రభు మరణించి తిరిగి లేచిండని అంతవరకే కాదు, ఆయన దైవత్వాన్ని చూడాలా. ఆయన దైవత్వాన్ని చెప్పారు వాళ్ళు. ఆయన పునరుద్ధానం గురించి ఆయన ఎలాంటి దేవుడని మాటల్లో కాదు చేతల్లో కూడా చూపించారు వాళ్ళు. ఈరోజు మాటలు చెప్పే వరకే ఉంటుంది క్రైస్తవ జీవితం, చేతల్లో కనిపించదు. అంటే క్రియల్లో కనిపించదు అది. ఆ క్రియలు కనపరచాల మనం. అప్పుడే ఈ లోకము ప్రభుతో ఆకర్షింపబడుతుంది. అప్పుడే అన్య జనులు దేవుని వైపు ఆకర్షింపబడతారు. ఈరోజు ఆయన మహిమ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఎదురు చూస్తుందంటే, ఆత్మలు ఎదురు చూస్తున్నాయంటే ఆ ప్రత్యక్షత ఎక్కడ కనపడుతుంది? ఈరోజు ఆదిమ సంఘం అపోస్తులలో ఆ ప్రత్యక్షత కనిపించింది కాబట్టి అనేకులు ఆయన మోకాలు యేసు ప్రభు నామను వంగింది. మాంత్రికులు సైతము, మంత్రగాళ్ళు సైతం మొత్తం యేసు ప్రభు నామాన్ని ప్రకటించారు, విన్నారు. ఆయన లోబడి రక్షణ పొంది బాప్తిసం పొందుకున్న మంత్రగాడు గారడీ చేసేవాడు ఆ ఫిలిప్పు చేసిన అద్భుతాలు చూసి అక్కడ వాళ్ళంతా బాప్తిసం పొందారు. ఒక పాయింట్ మీరు అక్కడ మీకు జ్ఞాపకం చేయాల్సింది, మీరు చదవని తర్వాత 8వ అధ్యాయంలో అక్కడ ఏం జరిగిందంటే ఫిలిప్పు సువార్త ప్రకటించిన తర్వాత అనేకులు బాప్తిసం పొందుతారు. ఎట్లా పొందుతారు? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతారు. అప్పుడు పేతురు, యోహాను ఎక్కడో ఏరే దేశంలో ఏరే పట్టణంలో ఉంటే అప్పుడు కొంతమంది పిలిచి బాప్తిసం ఇచ్చిన వాళ్ళకి ఏం చేయాలా? పరిశుద్ధాత్మ అభిషేకం కావాలని వాళ్ళు అక్కడికి వచ్చి ప్రార్థన చేసి దేవుని ఆత్మతో వాళ్ళు నింపబడ్డారు. బాప్తిసం పొందిన వాడంతా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలనేది బైబిల్ ఒక రూల్. అది
బైబిల్ యొక్క విధానం. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండానే దేవుని సేవ చేస్తారు. ఎన్నో కేసులు చూసిన నేను. నీకెట్ట తెలుసు బ్రదర్ అతను ఆత్మ ఉంది లేదంటే సాక్ష్యాలు విన్నాం మేము. సాక్ష్యమే దానికి, వాళ్ళు చెప్పిన సాక్ష్యమే. ఒక పాస్టర్ చెప్తున్నాడు, ఒక ఒక భయంకర దయ్యం పడితే ఆ వ్యక్తికి, వాళ్ళ సంఘంలో ఒక ఆమెకి హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతం తీసుకొచ్చినప్పుడు ఎంత సంఘంలో ఉన్న పరిచారకులు అందరూ చాలా మంది ఉన్నారు అక్కడ. అందరూ ఉంటే ఆ దయ్యము ఆయన దగ్గర పోయి ఏసునామలని సైతానని దయ్యం ఇచ్చిపెట్టి వెళ్ళిపోనంటే ఆ దయ్యం మాట్లాడుతుందంట, నీలాంటి వాడిని చాలా మందిని చూసిన, నువ్వు నన్ను ఎందుకు నువ్వు నన్ను వెళ్ళగొట్టలేవు అని చెప్పి అది విజృంభించి మనుషులు మొత్తం చిత్రవత చేస్తా తిరుగుతూ అటు భయంకరంగా ఉంది. ఆ పాస్టర్ సాక్ష్యం చెప్తుంటే నేను విన్నా. ఆ రోజు నేను వాక్యం ప్రకటించా, మనం పోరాడేది మనుషులతో కాదు, యుద్ధం దురాత్మ సమూహంతో మనం యుద్ధం చేయాలా. ఇది ఆత్మీయమైన పోరాటం, ఇది కంటికి కనిపించిన పోరాటం, ఇది ఆత్మలో జరిగేది. అదే సర్వశక్తిలో పోవటం అంటే. సర్వసత్యం అంటే అది. సర్వసత్యం ఎట్లుంది తెలుసా? సంపూర్ణంగా నువ్వు ఆత్మలో పరిపూర్ణత చెందినప్పుడే సర్వసత్యంలోకి పోవటం. అప్పుడు సత్యం ఇప్పుడు తెలుసుకున్నావు. ఏం తెలుసుకున్నావు? ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒంగోలు ప్రాంతానికి వెళ్ళాలా, ఈ రూట్ లో పోవాలని ఇక్కడ పోవాలని తెలుసు. అంటే అక్కడ పోవాలని తెలుసు, కానీ ఎట్లా పోవాలా, ఏ రూట్ లో పోవాలనేది దేవుని ఆత్మ నడిపింది. సర్వసత్యంలో పోవటం అంటే ఈ మధ్యలో నీకు ఎన్ని పాటలు వస్తాయి, ఎన్ని మలుపులు వస్తాయి, ఎన్ని దొరుకుతాయి, అన్ని కూడా వాటన్నిటిని దాటుకుంటూ నువ్వు వెళ్ళినప్పుడే నువ్వు గమ్యాన్ని చేర్చుకోగలవు. ఆ గమ్యాన్ని చేర్చుకునే నడిపింపే సర్వశక్తిలోకి పోవటం. ఇంకా చాలా ఉన్నాయి వాక్యాలు దానికి సంబంధించింది. అవన్నీ మనకు అవసరం లేదు. ఎందుకంటే మనం అంతా సేవకులము, సేవ చేసే వాళ్ళము. ఇవన్నీ మనం తెలుసుకోవాలా. ఈ రోజు క్రైస్తవ జీవితం ముసుగులో ఉంది. ఆ ముసుగులో ఉన్న వారందరూ నువ్వు ఆయన మహిమను చూపించేవాళ్ళగా ఉండాలంటే నువ్వు ఆ ముసుగు నుంచి బయటకు రావాలా. సర్వసత్యంలోకి పోవాలంటే అదే కారణం అన్నట్టు. కాబట్టి అక్కడ పేతురు, యోహానులు వచ్చి ప్రార్థన చేస్తే పరిశుధాత్మ దిగొచ్చింది. పరిశుధాత్మ పొందుకున్నారు వాళ్ళు. కాబట్టి అప్పుడు నాకు అర్థమైంది, నేను పరిశుధాత్మ గురించి నేను ప్రార్థన చేస్తాను. వారం రోజులు ఉపవాసం ఉండే పాస్టర్. నేను చెప్పిన పరిశుధాత్మ అభిషేకం మీరు పొందుకున్న పాస్టర్ గారు అంటే 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోమని, అది పొందుకోలేదు నాకు తెలియదు. తర్వాత ఫోన్ 7 రోజులు ఉపవాసం ఉండని చెప్పి నాకు తెలిసింది తర్వాత. ఆ రోజు బయలుపరచబడ్డ వాక్యం, నేను ఏదో ఊరికి పోవాల్సింది, అక్కడ పోయిన ఎందుకు దేవుడు నడిపించింది, అక్కడ ఆయన గురించి నడిపించిండేమో. ఆయన బహాటంగా చెప్తున్న సాక్ష్యం. ఎవరన్నా సాక్ష్యం అంటే చెప్తారా? అట్లాంటి అవమానం జరిగినప్పుడు దాచిపెట్టుకుంటారు కదా, కానీ ఆయన చెప్పలే, బహాటంగా చెప్పినంటే ఆ వాక్యం ఆయన హృదయంలో, ఆ వాక్యం మీద లక్ష్య పెట్టిండు. ఇది నా సంబంధించిన వాక్యం, నా జీవితానికి సంబంధించిన వాక్యం మీద లక్ష్య పెట్టిండు. కాబట్టి ఆయనలో మార్పు జరిగి తిరిగి ఉపవాసం ఉండి పరిశుధాత్మ కొరకు కనిపెట్టిండు. ఈరోజు అలాంటి వాళ్ళు ఉన్నారా? మాకు అవసరం లేదు బ్రదర్, అవసరం లేదని చెప్తారు ఈరోజు. నసంపకుడు, వాక్యాన్ని ముగిస్తాను నేను. నసంపకుడు యెరూషలేములోకి వెళ్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, తిరిగి వెళ్తున్నప్పుడు ఏం జరిగింది? యెషయా గ్రంథం చదువుతుండే ఆయన. యెషయా గ్రంథం చదువుతుంటే అప్పుడు ఆయనకి ఏం అర్థమవుతుంది? అక్కడ నువ్వు చదువుతున్నది గ్రహించున్నావు అన్నప్పుడు, ఎవడైనా నువ్వు త్రోవ చెప్పుకుంటే ఎట్ట గ్రహించగలడు అన్నాడు. త్రోవ చూపేవాడు ఉండాలా. అది ఎవరన్నా కావచ్చు, అది నువ్వు గ్రహించాలా. నీకు అర్థం కాని విషయాలు చెప్పబడినప్పుడు నువ్వు దాన్ని గ్రహించాలా, దాన్ని లక్ష్య పెట్టాలా. ఒకవేళ అది నువ్వు నమ్మకపోతే నీ అంతటా నువ్వు పరిశీలించాలా. ప్రభు సందులో ఆయన పాదాల దగ్గర కూర్చొని, ప్రవ్వా ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రవ్వా, ఇది ఏంది, ఇది ఎట్లా నేను అర్థం చేసుకోవాలి, ఇది నిజమేనా అని నువ్వు అడగాల. అట్లా అడగరు, ఎట్లా వినరు. ఎట్లా? ఒకటి నువ్వన్నా పరిశీలించాలా బెరియన్ లాగా, అప్పుడు స్వీకరించాలా. లేదనుకుంటే, ఏది వద్దనుకుంటే నువ్వు నీ తలంపులతో, నీ సొంత తలంపులతో నువ్వు సేవ చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఒక రోజు మటు ఖచ్చితంగా నువ్వు చిక్కబడతావు. ఆ రోజు ఎంత తప్పు పని చేసినాను రా నేను అని అప్పుడు బాధపడితే లాభం లేదు. చేపట్టోడు కూడా ఎవడు ఉండడు, అప్పటికి ఆలస్యం అయిపోతుంది లైఫ్. ఇది మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి యుగ సమాప్తి చివరికి మనం వచ్చేసినాం. కాబట్టి ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం. సైతాన్ శక్తులు, దుష్ట శక్తులు విజృంభించి పనిచేస్తున్నాయి. కాబట్టి దేవుని ఆత్మతో ఆయన అభిషేకం మనం పొందుకోవాలా. పరిశుధాత్మ అభిషేకం అనేది ఎన్నో దశల్లో ఉంటుందని మనకు తెలుసు. నేను పొందుకున్నా అని సరిపోదు కదా, ఆత్మలో నువ్వు పరిపక్వం చెందాలా. సత్యం తెలిసిన వాడు సర్వసత్యంలోకి పోవాలా. సర్వసత్యం పదం వాడుకుంటే అసలు ఈ ప్రాబ్లమే లేకుండే. కానీ ఎందుకు ప్రభు వాడినంటే, నువ్వు సర్వసత్యంలో పోవాలంటే నువ్వు అడిగినావు ఎప్పుడన్నా? చూడండి. కాబట్టి చివరిగా నేను వాక్యం ముగిస్తే, ఏది నిదానించి కనుగొంటారనంటే వాళ్ళు లోతుగా పరిశీలించారు. వాళ్ళు ప్రతి వాక్యాన్ని డీప్గా వెళ్ళిపోయిన, అది మనం పరిశీలించాలా. చూడండి, అప్పుడే గాని అది బయలుపరచదు. ప్రకటన గ్రంథం అంతా కూడా యోహానుకు దేవుని ఆత్మ ద్వారానే బయలుపరచబడింది, ప్రత్యక్షత పరచబడింది ప్రకటన గ్రంథం అంతా కూడా. కాబట్టి
మనం చూసిన వాటిని, అందుకే యోహాన్ భక్తుడితో మాట్లాడుతుంటారు దేవుడు. ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. చివరగా చూడండి, 16 యోహాను సువార్త 16 అధ్యాయము. శిష్యులకు ఇవన్నీ ఆయన భూలోకంలో ఉన్నప్పుడు ఎన్నెన్నో వాక్యాలు ఆయన చెప్పినప్పుడు వాటన్నిటిని విశదీకరించి ఆయన లేచినప్పుడు, ఆయన మరణించక ముందు, ఆయన చనిపోక ముందు ఎన్నో బోధలు చేసిండు, ఆయన ఎన్నో వాక్యాలు చెప్పిండు. కానీ చివరికి ఏం చెప్పిండంటే 16 అధ్యాయంలో చూడండి, నేను మీతో చెప్పవలసిన సంగతులు ఇంకా అనేకము సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు సహించలేరు అంటాడు. ఎందుకంటే అన్నిటిని కూడా వాళ్ళు చాలా చెప్పిండు ఆయన, మీరు సహించలేరు. అప్పుడు ఏం జరుగుతుంది? 13వ వచనంలో, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. అంటే చెప్పాల్సిన సంగతులు ఇంకా చాలా ఉన్నాయి అంటున్నాడు, అవి మీరు ఇప్పుడు వినలేరు అంటున్నారు. తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు? ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యం నడిపిస్తాడంటే అప్పటి వరకు ఆయన చెప్పిండు కొన్ని. పరిశుధాత్ముడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. తర్వాత ఆయన తనంతటా తానేమి బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు మీకు తెలియజేయును. అంటే ఇంకా జరగాల్సిన సంగతులు కొన్ని ఉన్నాయి. ఆయన కొన్ని చెప్పిండు, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి మీకు తెలియజేస్తారన్నాడు. మరి అవి మనం తెలుసుకోవాలా లేదా? అవి మనం తెలుసుకోవాలా లేదా? ఇది ఆజ్ఞ కదా, దేవుని ఆజ్ఞ. కాబట్టి చివరిగా అప్పుడు ప్రకటన గ్రంథంకి వెళ్ళినప్పుడు మనం చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనంలో, కాగా నువ్వు చూసిన వాటిని, మొదట చూసిన వాటిని, ఉన్న వాటిని, నువ్వు ఏం చూసినావో ఇప్పుడు ఏమున్నాయో వీటి వెంట కలగబో వాటిని, వాటి గురించి సాక్ష్యము. తర్వాత ఆ 7 దీపస్తంభాల గురించి 7 దీపస్తంభాల గురించి చెప్తాడు అక్కడ. అవన్నీ కూడా నువ్వు చెప్పమంటున్నాడు, ఆ సంఘాలకు చెప్పమంటున్నాడు. ఇవన్నీ కూడా మనము చెప్పాలనేదే దేవుని చిత్తం. కాబట్టి యుగ సమాప్తి చివరి అంచుకు మనం వచ్చేసినాం. ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి నువ్వు చూసి నమ్మినవా చూడక నమ్మినవా అనేది ఆ వాక్యము మనం ఎట్లా అర్థం చేసుకోండి చెప్పండి. అది ఒకటే వాక్యం నాకు రుజువేం తెలుసా? మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనమే దానికి రుజు. వాళ్ళు ఆది నుంచి ఏం చూసినారో, ఏం విన్నారో, ఏది నిదానించి పరిశీలించారో, స్వీకరించారో అదే మీకు తెలియజేస్తున్నాం. అంటే ఈ రోజు తెలుసుకున్నామా? మనం పరిశీలిస్తున్నామా? పోనీ మనకు బయలుపరచబడిన, మనకు చెప్పబడిన ఈ వాక్యాలు మనం పరిశీలిస్తున్నామా? ఫిలిప్పు అపోలో దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు ఏం జరిగింది? అపోలో ఆయన లేఖంలో విద్వాంసకుడు, లేఖనంలో ప్రవీణుడు. ఆయన అలాంటి వాడు ఏం జరిగింది? అకుల ప్రిస్కిల్లా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి కొన్ని వాక్యాలు బయలుపరిచి తర్వాత శిష్యుల దగ్గర పోయినప్పుడు చివరికి అపోలో 19వ అధ్యాయం వచ్చినప్పుడు, అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో పౌలు అక్కడి నుంచి వచ్చినప్పుడు ఒక మాట అడుగుతున్నారు, మీరు యేసు ప్రభువుని విశ్వసించినప్పుడు పరిశుధాత్మను పొందితురా అని. అసలు పరిశుధాత్మన సంగతే మనం తెలియదు. అంటే యేసు ప్రభు నమ్మిన ప్రతి ఒక్కడు పరిశుధాత్మ పొందుకోవాలా అని చెప్తుంది అక్కడ వాక్యం. మరి మనం పొందుకున్నామా? పరిశుధాత్మ అభిషేకం మనలో ఉందా అంటే కొద్ది బాధగా అనిపిస్తుంది కదా. ఎందుకనంటే ఈ రోజు బాధపడకపోతే, తెలుసుకుపోతే రేపు నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. పరిశుధాత్మ అభిషేకం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో మనం ఆయన పరిచర్య చేయలేం. దేవుని ఆత్మ నడిపింపు లేకుండా ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పరిచయం. యేసు ప్రభు లాంటి మన ప్రభుకే పరిశుధాత్మ నడిపింపు కావాల్సి వచ్చింది, ఆయన ఆత్మ కావాల్సి వచ్చింది, అభిషేకం పొందుకోవాల్సి వచ్చింది. ఎందుకు ఆయన నేను అభిషేకించాను? బీదలకు సువార్త ప్రకటించడానికి. అభిషేకం లేకుండా ఎవడు బీదలకు సువార్త ప్రకటించలేడు. అభిషేకం పొందుకున్నవాడే ప్రకటించగలడు. కొన్ని నువ్వు పొందుకున్నవంటే నీళ్ళు ఆత్మ ప్రత్యక్షత కనిపిస్తుందా? అది లిటరల్ గా జరిగేది కదా. అపోస్తుల కార్యం మీరు చదవండి, వాళ్ళ పరిశుధాత్మ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రత్యక్షతలు జరిగినాయి, ఈ రోజు మనకు జరుగుతున్నాయా అవి? ఇంకా మనం మోసంలోనే ఉన్నామా? ఇంకా ముసుగులోనే ఉన్నామా? మనం గ్రహించాలా. ఆయన వాక్యకు వెలుగులో మీరు పరిశీలించాలా, మనం నిదానించి చూడాలా, కనుగొనాలా. లేకపోతే ఒక రోజు మనం ఎంతగానో బాధపడాల్సి వస్తుంది. ఆ దినము యాజకులు, వాక్యం యెషయా గ్రంథంలో, ఆ దినము యాజకుల దగ్గరికి వచ్చి జనాలు వచ్చేసి, ఇంతకాలం మేము ఎందుకు మమ్మల్ని అబద్ధం చెప్పినా, మాకు ఎందుకు ఇవన్నీ చెప్పలేదు ఎందుకని చెప్పి చొక్కా పట్టుకుంటారంట. యాజకులు నిలదీస్తారంట ఆ రోజు. చూడు, తెలియని వాళ్ళకు ఆ రోజు లేటుగా తెలిస్తే నిలదీసినప్పుడు, చెప్పినప్పుడు తెలిసినప్పుడు ఆ రోజు వాళ్ళకి దొరుకుతారా? కనిపిస్తారా? కనిపించారు. కాబట్టి అపోల్లో చెప్తుండ అక్కడ పరిశుధాత్మల గురించి మాకు తెలియదు అన్నాడు. మరి ఎట్లా అంటే బాప్తిసం పొందిన యోహానుకు సంబంధించిన బాప్తిసం, అంటే మారుమనకు సంబంధించిన బాప్తిసం. అప్పుడు కూడా బాప్తిసం పొందిన మరి సెకండ్ టైం పరిశుధాత్మ అభిషేకము వాళ్ళు అడిగినప్పుడు ఆయన బాప్తిసం పొందిండు. యేసునామంలో బాప్తిసం పొందితే అప్పుడు పౌలు వాళ్ళ మీద చేతులించారు. మీరు చూడండి అపోస్తుల కార్యంలో పేతురు, యోహానులు, పౌలు ఎక్కడెక్కడ పెడితే అక్కడ
బాప్తిసం ఇచ్చినరా ఎమ్మిటి వాళ్ళు చేతులు పెట్టి ప్రార్థిస్తే పరిశుధాత్మ దిగింది. వాళ్ళు భాషల్లో మాట్లాడు ప్రవచనాలు చెప్పారు. విశేషమైన సేవ చేసుకుంటూ పోయినారు. ఈ రోజు మనము ఆయన ఆత్మ కొరకు మనం ప్రయాసపడాలా. పరిశుధాత్మ నడిపింపు లేకపోతే ఈ దినాల్లో, ఈ చివరి కాలంలో మనం పరిచర్య చేయలేం. ఆయన ప్రత్యక్షత మనం మనుషులకు చూపించలేం. అపోస్తుల కాలంలో ఎలాంటి ప్రత్యక్షత వాళ్ళు చూసిండ్రో ఈ లోకము తలకిందులు అయిపోయింది. అభిషేకం పొందుకున్న తర్వాత వాళ్ళ పరిచర్య నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. వాళ్ళు చూశారు, నిదానించి కనుగొన్నారు, ఇది సత్యం, ఈయన నిజంగా దేవుడు అని పరిశీలించి అప్పుడు వాళ్ళు ఆయన మాటకి విధేయత చూపించి అప్పుడు పోయి యెరూషలేము నుంచి వెళ్ళకుండా అప్పుడు మేడగది మీదకి వెళ్ళిపోయినారు వాళ్ళు. ఎందుకంటే ఆయన రాజ్యాన్ని స్థాపించాలంటే యుద్ధం చేయాలా. క్రైస్తవ జీవితం అంతా యుద్ధం అని మనకు తెలుసు. బైబిల్లోనే రాయబడింది. కాబట్టి దేవుడు ఎందుకు పెడతాడు తన బిడ్డల్ని? ప్రవక్తలు ఎందుకు పెడతాడు? అనేకులు బోధించడానికి. మోషేని ఎందుకు పెట్టిండు? దేవుని సన్నిధిలో నుంచి అది తెలుసుకొని ఇశ్రాయేలు ప్రజలకు వచ్చి ప్రకటించాడు మోషే. ఈ రోజు దేవుని సేవకులు ఎందుకు దేవుడు పెడుతున్నాడు? అవి తెలుసుకొని వాళ్ళకి చెప్పటానికి. చెప్పి విన్నవాడు ఏమవుతుంది? వాళ్ళ జీవితము ఆత్మీయ స్థితి ఉన్నతంగా వెళ్ళిపోతుంది. అనుమానించి కఠినపరుచుకున్నవాడు ఇంకా ముసుగులోనే ఉండిపోతాడు. ఈ రోజు క్రైస్తవ జీవితం ముసుగులోనే ఉంది. ఆ ముసుగు నుంచి నువ్వు బయటకు రావాలా. ఇది ఎంతవరకు ప్రభువా కరెక్ట్ అనేది నువ్వు పరిశీలించాలా. బిర్యానీ లాగా పరిశీలించాలా. ప్రార్థన జీవితం ఆయన పాదాల మీద పడాలా. ఆయన పాదాల దగ్గర నేర్చుకోవాలా. నా దగ్గరకు వచ్చి నేర్చుకుని నా కాడి మొయ్యమన్నారు. ఈ రోజు నేర్చుకున్నారంతా ఎవరు నేర్చుకుంటలేరు. ఏదో ఆచారబద్ధంగా చేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు క్రైస్తవులు. కానీ అది కాదు ఆయన కోరుకునేది. ఆయన మహిమను మనం చూపించాలా. చివరిగా ఒక వాక్యం చూసి నేను ముగించేస్తాను, టైం అయిపోయింది. అపోస్తుల కార్యము మనం ఏం చూపించాలి? ఆ నసంపుకుడికి ఫిలిప్ ఎట్లా చూపించిండో ఈ రోజు క్రైస్తవులు వాక్యం చదువుతున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ వాక్యం అర్థం కావట్లేదు. ఫిలిప్పుని దేవుని ఆత్మ కొనిపోయింది. పరిశుద్ధాత్ముడు ఎట్లా నడిపిస్తే మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ నేను తర్వాత చెప్తాను మీకు. పరిశుద్ధాత్ముడు ఫిలిప్ని ఎట్లా తీసుకెళ్ళిండు? ఎక్కడో సమరయ పట్ల ఉన్న పరిశుద్ధాత్మ ఆ ఫిలిప్ని దేవుని ఆత్మ కొనిపోయింది. దక్షిణం వెళ్ళమన్నాడు. దూత చెప్పిండు ఫస్ట్. దూత చెప్పినాక తర్వాత పరిశుద్ధాత్మ చెప్తుండు ఆ రథాన్ని కలుచుకోపోయని. అప్పుడు యేసు ప్రభువు ఇచ్చిన సువార్త అతనికి ఆ వాక్యము అర్థం చేసి ప్రకటించినప్పుడు అప్పుడు గ్రహించుండు నసంపుకుడు. ఈరోజు క్రైస్తవులు వాక్యాలు చదువుతున్నారే కానీ దాని సత్యాన్ని గ్రహించలేకపోతున్నారంటే పరిశుధాత్మ నీకు అవసరం. పరిశుధాత్మ పొందిన వ్యక్తే ఆ సత్యాన్ని విశదీకరించగలడు. ఎందుకంటే అతనిలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి. నసంపుకుల్లో దేవుని ఆత్మ లేదు కాబట్టి ఆ వాక్యం అర్థం కాలే. చదవచ్చు, ఎవరైనా చెప్పొచ్చు, గొప్పగా చెప్పొచ్చు, ఏమైనా చెప్పొచ్చు, గంభీరంగా చెప్పొచ్చు, ఎంత బాగుందని చెప్పొచ్చు. అలాంటి వాళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారు. అలాంటి అఫోల లాంటి గొప్ప దైవజనుడే పరిశుధాత్మ అభిషేకం పొందుకోవాల్సి వచ్చింది పరిచర్య చేయడానికి. ఈరోజు నువ్వు నేనెంత. కాబట్టి నసంపుకుడికి ఎప్పుడైతే వాక్యం ప్రకటించిండు చెప్పిండు అప్పుడు బాప్తిసం పొంది తర్వాత ఫిలిప్ని దేవుని ఆత్మ కొనిపోయింది. పరిశుద్ధాత్మను అట్లా నడిపిస్తారు. అలాంటి ప్రత్యక్షత వాళ్ళు చూసినారు కాబట్టి, నమ్మినారు కాబట్టి అనుభవాలు జరిగినాయి. ఈ రోజు నీకు నాకు జరగొద్దా అనుభవం? నీకు నాకు అలాంటి ప్రత్యక్షత, అలాంటి సేవ నువ్వు చేయడానికి నీకు ఆశ ఉందా లేదా? నాకైతే ఆశ ఉంది. ఆ ఆశ ఉండాలంటే అనుకుంటే సరిపోదు కదా. ఉపవాస ప్రార్థన చేయాలా, ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయాలా, ఎంతో దేవుని ఆత్మతో నింపబడాలి, ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలా ప్రభు అని ఆయన పాదాల మీద పడి ప్రార్థన చేయాలా. రాత్రులు ప్రార్థన చేస్తే గాని ఇవన్నీ మనం పొందుకోలేం. ఈ లోకంలో మనం సేవ చేయలేం. ఆచారబద్ధంగా సేవ చేస్తే ఇది ఒక యుద్ధ పోరాటం కదా. క్రైస్తవ జీవితం అనేది ఒక యుద్ధ పోరాటం. సాధారణంగా జీవించే వాళ్ళకి యుద్ధంతో పోరాడాల్సిన అవసరం లేదండి. మామూలుగా చెప్పేసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ఆత్మలో పోరాడికి ఖచ్చితంగా యుద్ధం ఉంటుంది. అది నేర్చుకోవాలా, ఆయన కొరకు మనం జీవించాలా. అలాంటి కృపలో ప్రభు నడిపించాలని ప్రార్థిస్తాం. పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడ, జీవం గల యేసయ్యా నీకు ఎంతో వందనాలు ప్రవ్వా. నా దేవా, నా తండ్రి, ఈ వాక్యం ద్వారా ప్రవ్వా నైనా మేము ఎన్నో విషయాలు మాకు బయలుపరుస్తున్నారు నైనా. మీ అనాది సంకల్పం నైనా ఓ ప్రవ్వా, పాత నిబంధన నుంచి కొత్త నిబంధనల కాలం వరకు ఎన్నో ప్రవక్తల ద్వారా ఓ ప్రవ్వా నా తండ్రి మీరు మాట్లాడుతున్నారు నైనా. యుగాంతములందు మీ కుమారుని ద్వారా మాతో మాట్లాడుతున్నారు నైనా. గొప్ప దేవానికి ఎంతో వందనాలు ప్రవ్వా. మేము చూచి కూడా చూడని వాళ్ళలాగా ఉన్నాం ప్రవ్వా. విని కూడా వినలేని స్థితిలో ఉన్నాం ప్రవ్వా. నైనా మేము చూస్తున్నా కానీ మా కనులతో మేము గ్రహించలేని స్థితిలో ఉన్నాం. ఈ రోజు క్రైస్తవ జీవితం ఆ రీతి ఉంది ప్రవ్వా. నైనా మాలో ఇంకేమైనా ముసుకుంటే తీసివేని ప్రవ్వా. మీ మహిమని మేము చూడాలా ప్రవ్వా. మీ ఆత్మ ప్రత్యక్షత మేము చూడాలా ప్రవ్వా. ఎలాంటి గుడితనంలో మేము ఉన్నామేమో మాకు తెలియదు ప్రవ్వా. మమ్మల్ని పరిశీలించండి ప్రవ్వా. మా జీవితాలు పరిశీలించండి. ఒకవేళ నాలో ఇంకేమైనా గుడితనం ఉందేమో, మాలో ఇంకేమైనా ముసుకుందేమో ప్రవ్వా, అది చూపించండి ప్రవ్వా. మేము తెలుసుకోవాలా ప్రవ్వా. వాళ్ళు అపోస్తులు
నిదానించి చూసినారు ప్రభా, ఏది విన్నారో అది చూసినారు ప్రభా, పరిశీలించారు, లోతుగా గ్రహించినారు ప్రభా. అప్పుడు ప్రభా ఆ జీవాన్ని ప్రకటించినారు ప్రభా. అందుకే అద్భుతాలు జరిగినాయి ప్రభా. ఈ రోజు మనుషులు ఆ రీతిగా లేరు ప్రభా. నైనా యేసయ్య, ఎవరు తోచిన రీతిగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ మీ మహిమ అక్కడ ప్రత్యక్షపరచబడతలేదు ప్రభా. మనుషులు ప్రభా మీతో ఆకర్షింపబడతలేరు ప్రభా మీ వాక్యం తట్టు. అలాంటి ప్రత్యక్షత అపోస్తుల కాలంలో జరిగింది. ఈ చివరి దినాల్లో జరగాల, మా పరిచర్యలు, మా అందరి పరిచర్యలు జరగాల ప్రభా. అంటే మేము ఏం చేయాలా ప్రభా అనేది ఈ రోజు మాతో మాట్లాడినారు ప్రభా. వాళ్ళు ఇంకేమైనా బలహీనతలు ఉంటే కొట్టివేని ప్రభా. మా హృదయాలు కఠినపరచుకోకుండా ఓ ప్రభా దీన్ని పరిశీలించి స్వీకరించేలాగానే మీ కృప దయచేయండి ప్రభా. ప్రతి ఆత్మను మేము వివేచించాలా. ఇక మీదట ఎవరు కూడా మీ శరీరతగా చూడం ప్రభా. ప్రతి ఒక్కరిని ఆత్మలేని మీరు చూడాలా. శరీరతగా చూస్తే ప్రభా భేదాభిప్రాయాలు వస్తాయి ప్రభా. అయినా ఈ రోజు లోకమంతా క్రైస్తవులు అదే ఉంది ప్రభా. సహోదరుల మధ్యలో కూడా అదే ఉంది ప్రభా. ఎందుకంటే వాడు శరీరతగా ఉన్నాడు కాబట్టి ఆత్మలో ఉన్న వాడు గ్రహించలేడు, ఆత్మ సంగతులు గ్రహించలేడు ప్రభా. ప్రకృతి సంబంధంగా ఉన్నాడు కాబట్టి అందరూ ఆత్మస్వరూపులు ఉన్నప్పుడే అప్పుడే ప్రభా సత్యాన్ని సంపూర్ణంగా స్వీకరించగలరు. కాబట్టి ఈ రోజు క్రైస్తవ జీవితం ఆ రీతిగా లేని స్థితిలో ఉంటుండగా ప్రభా వాటన్నిటికీ మేము చూపించాలా. అపోస్తుల కార్యంలో ప్రభా పౌలు ప్రభా సాక్ష్యం ఇస్తున్న ప్రభా వారి సాతాన బంధకంలో నుంచి దేవుని వైపు తిరగాల. అందుకే నేను ఏర్పరచుకుని అంటాడు, సాక్షిగా నిలబెట్టుకున్నా అన్నారు ప్రభా. కాబట్టి నేను వాళ్ళ కనులైతే మేము తెరవాలా ప్రభా. ముఖ్యంగా ఫస్ట్ మా ఆత్మీయ నేతలు ఇప్పబడాలా ప్రభా. మేము చూడగలిగితేనే కానీ ప్రభా ఇతరులు మేము చూపించలేం. కాబట్టి మేము చూడాలా ప్రభా, గ్రహించాలా. ఆయన బాహాటంగా ప్రభా మీ సత్యాన్ని ప్రకటించాలా ప్రభా. భూతల్ల కింద కావాలి మనుషులనైనా. అలాంటి ఆత్మీయమైన నడిపింపు, అలాంటి అభిషేకం మాకు అందరికీ ఉంటున్న వారు అందరూ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు మనకు అందరికీ సదాకాలం తోడేను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. సిస్టర్ బ్రదర్స్ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. Praise the Lord. అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.